సంవాదం. ఏమడిగింది నాయన, సర్వజీవులకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇటువంటివి చేయకుందురుగాక. నువ్వు అతీతుడు అయ్యా, పుట్టుకతోనే వైరాగ్యమూర్తివి. నీకు ఏముందో నీకే తెలియదు. ఒక విలక్షణ సృష్టి అంటారే గోపికలది, ఒక విలక్షణ సృష్టి అంటారే భగవానుడు. మేషారు పురుషమేధంలో ఆ గోపికల విలక్షణ సృష్టి అన్నట్టుగా. ఆ విలక్షణ సృష్టి యాదవులది కాబట్టి తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వారు కాదు, నీది కాదు పొరపాటు. చాలా తల్లి. మనం ఈ సనక సంబంధన ఉపాఖ్యానం చెప్పుకోవడంలో ఉద్దేశం మీరు వినండి, ఆచార్య గారు నలుగురి చెప్పగలిగి ఉండాలి. దాంట్లో ఎంతో సోషల్ ప్యాటర్న్కి సంబంధించిన విషయాలు ఎంతో ఉన్నాయి. ఈ దక్షయజ్ఞం ఈ దక్షయజ్ఞం ఈ రెండు కథలు మాస్టారికి చాలా ప్రీతికరాలు. సమాజ జీవితానికి, వ్యక్తికి సమాజం మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలకు సంబంధించినవి. వాటిని పాటించినట్టయితే, వాటిని అర్థం చేసుకుని అమలుపరిస్తే మళ్ళా సమాజం అన్ని సమస్యల నుండి పరిష్కృతి పొంది చక్కగా ఆనందంగా హాయిగా ఉండే స్థితి ఏర్పడుతుంది. ఇది కాక ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. ఆయా కథల్లో ఇప్పుడు సంగ్రహంగా చెప్పుకుంటాం, రోజుకో కథ అట్లా పూర్తి చేసుకుంటాం. ఆయా కథల్లో అట్లా సృష్టి విజ్ఞానం ఉంటుంది, దాంతోపాటు మన వ్యక్తిగత సాధన కోసం జీవిత సాధన మీద విశేషాలు ఉంటాయి. ఈ రెండు పొదిగి రాయటం ఎవడి వల్ల కాదు. ఒక విధంగా చెప్పాలంటే భాగవతం భక్తి కావ్యం అనే పేరుతో సాధనలో ఉన్న లోతుపాతులు టచ్ చేయకుండా ఊరికే భగవంతుని గుణనామాలు మాత్రం కీర్తించారు. సాధనలో ఎక్కడ పడవచ్చు, ఎక్కడ మళ్ళీ జాగ్రత్త పడాలి, అది భక్తి అనగా అసలు అంతర్యామి సాధనం అనేటువంటి బుద్ధితో ఎవరు కూడా భాగవతాన్ని సరిగ్గా వ్యాఖ్యానించట్లేదు. ఏదో కొద్దిగా టచ్ చేస్తున్నారు, మంచివాళ్ళు కాదనట్లేదు. అట్లా వేషాలే మనకు చేసింది. నేను అనేక చోట భాగవత సప్తాహాలు విన్నవాడిని చిన్నప్పుడు. ఏదో భగవత్ కథట అని నమస్కారం పెట్టి శ్రద్ధతో వింటమే కానీ అందులో విషయాలు ఏమిటో మనకు ఎక్కింది. మేషారు అపూర్వంగా చేశారు. మీరు వాటిని 10 మందికి చెప్పేట్లుగా కూడా తయారు కావాలి. ఇప్పుడు మన సప్త ఛందస్సుల్లో ఉన్నాం కదా, నిన్న వాటి వివరాలు చెప్దాం అనుకున్నాం. ప్రస్తుతం రాసుకోండి. భగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే. ఈ సప్త ఛందస్సులకు ఈ సృష్టిలో జరిగేటువంటి సప్త విధములైన ప్రక్రియలకు సంబంధాలు ఉన్నాయి. ఆ కరస్పాండెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు ఈ ఛందస్సులు అనేవి మానవుడు సృష్టించినవి కావు, కవులు సృష్టించినవి కావు. అవి సృష్టిలో సహజంగా ఉన్నాయి, అవి తీసుకొని వీళ్ళు మేషర్ రాస్తారు చూడండి. నిజమైన వేదపురుష దర్శనము చేయించువారు చిరంజీవులైన ఋషులు. ఈ మ్యాక్సిమల్ ఇట్లాంటి వాళ్ళు కాదు. వారిలో కొందరు నవీన యుగమునకు పరమ గురువులుగా ప్రసిద్ధులై ఉన్నారు. అంటే కుట్టుభూమి మౌర్య వాళ్ళు. వారి ఉపదేశమైన నిజమైన వేదతత్వమును ఆంగ్లమును ప్రకాశింపజేసిన వారు ఉన్నారు. పెట్రోవా బ్లావిట్స్కీ, హెలినా పెట్రోవా, సర్ జాన్ వుడ్రాఫ్, శ్రీ అరవిందులు, శ్రీ అనంతాచార్యులు ఆ మార్గమునకు చెందినవారు. వేదవనన ఏమో తెలియవలనతో వీరి రచనలే ఆధారం. ఇందు అనంతాచార్యులు మా తండ్రి గారు. ఇంట్రడక్షన్లో కూడా ఇంకో పుస్తకం కూడా మేషారు తన తండ్రి గారికి అంకితం చేశారు. శ్రీమాన్ ఎకిరాల అనంతాచార్యుల వారు వేదము యొక్క సమగ్ర సమన్వయం కొరకై అవతరించిన కారణజన్ములు. ఆంగ్ల భాషలో తాము రచించిన గ్రంథ పరంపరలో ఈ గ్రంథులన్నింటినీ వివరించిరి. వారు సమన్వయించుటగాక ఉన్న సమయమును లోకమునకు ప్రకాశింపజేసి. చూడండి, అసలు ఛందస్సులు అనగా శ్లోకములకు పాటలకు గల అక్షరగణ విభజనం అని తెలుస్తున్నది. ఇప్పుడు అదే కదా పద్యాలకి పాటలకి కలిగినటువంటి ఒక అక్షరాలు గణాలు విభజన పద్ధతి. కానీ అసలు అంతకుముందు సంప్రదాయం ఏమి? సృష్ట్యారంభమున దేశకాల విభజన ఏర్పడును. అనంతమైన ఆకాశం ఒక సౌర కుటుంబముగా ప్రత్యేకంగా కేటాయింపబడుతుంది.
అందుకు కిరణాలు వస్తాయి, 7 రంగులు వస్తాయి, సంవత్సరాలు పుడతాయి, అయనాలు, ఋతువులు, మాసములు, తిథులు, లిప్తలు, విలిప్తల వరకు ప్రకృతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలమానాలు కదా. ఈ దేశమానాలు కాలమానాలే ఛందస్సులు. అసలు వీటిని అనుసరించే గోళములు, అంతర్గోళములు, సూర్య కేంద్రకమైన మొత్తం రాశిచక్రం జ్యోతిర్గోళం అంటారు దాన్ని. భూకేంద్రకమైన ఒక జ్యోతిర్గోళం హీలియో సెంటర్ అండ్ జియో సెంటర్. అట్లా ఈ కొలతలన్నీ వస్తాయి. మన ఆయుర్దాయాలు, వయస్సులు ఏర్పడుతున్నాయి. కనుక వీటినే ఆది ఋషులు ఛందస్సులు అన్నారు. ఇప్పుడు ప్రణవం ఉందనుకోండి, ప్రణవం దేని తెలియజేస్తుంది రాసుకోండి. ఇందాకనే అడ్డగీత పెట్టుకుని నేను అర్థం రాసుకోవచ్చు, లేదా ప్రస్తుతం అయినా రాసుకోండి. ప్రణవం అది దేనికి? దీనికి మన సోలార్ సిస్టమ్కి సంబంధించినంత వరకు సూర్యుడిలో ఉన్న అంతర్యామిని తెలియజేస్తున్నది, లేదా మొత్తం బ్రహ్మాండంలో అంతర్యామియే. దీనికి తాత్పర్యం ఏమిటి? ప్రణవానికి అర్థం ఏమిటంటే పరమాత్మే, ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. అందుకనే దీనికి మంత్రం సంధ్యావందనంలో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని ఉంది. ఇదిగో ఇక్కడ మేషాలు దాన్ని వివరించారు. ఇది అక్షరం అన్నాడు. అక్షరం అంటే నాశనము లేనిది, క్షరం అంటే నాశము కలది, అక్షరం అంటే నాశము లేనిది, అన్స్పెండబుల్. ఇది అవ్యక్తం, ఇది అవ్యయం అక్షరం. దీంట్లోంచే మిగతా క్షరమైన సృష్టి అంతా వస్తున్నది. సృష్టిలో మిగతావన్నీ వస్తుంటాయి, పోతుంటాయి క్షరాలు. ఇది ఒకటి అక్షరం అన్నమాట. ఈ ఛందస్సులు అనేవి సృష్టిలో ఉన్న సహజములైన స్కేల్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. వీటిని ఆధారంగానే సృష్టిలో వివిధ ప్రక్రియలు, వివిధ ఆపరేషన్స్ జరిగినాయి. అందులో మన సూర్యుడు ఉద్భవించుట ప్రణవం ఆధారంగా జరిగింది. కాబట్టి ప్రణవం వల్ల ఏం ప్రక్రియ జరిగింది అంటే సూర్యుడు ఉద్భవం. అట్లాగే మనకు ప్రతిరోజు కూడా సూర్యోదయం అవడం, నిజంగా సూర్యోదయం కావటం లేదు. మీ అందరికీ తెలుసు, సూర్యుడు ఎక్కడ తిరగడు, అక్కడే ఉంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నట్టు, అస్తమిస్తున్నట్టు, చీకట్లోకి పోతున్నట్టు కనపడుతున్నాయి. 4 బిందువులు ఉన్నాయి. ఏమేంటవి? సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రం. ఇవే భగవంతుని యొక్క 4 భుజములని చెప్పబడ్డాయి. చతుర్భుజములు అన్నారు. విష్ణువు యొక్క చతుర్భుజములు అన్నారు. సూర్యాంతర్వర్తి అయిన విష్ణువు యొక్క చతుర్భుజములు, పాయింట్స్. ఈ దినం అహోరాత్ర స్వరూపమైన ఈ దినం విష్ణుని యొక్క దేహం, చిన్న దేహం. దీనికి 4 పాయింట్స్, 4 భుజములు అన్నారు వీటిని. అంటే వాటిని మనకు అర్థం అవడం కోసం తమాషగా కథల్లో చతుర్భుజాలను చూపించారనుకోండి. ఇట్లా కాక మాసం కూడా భగవంతుని యొక్క స్వరూపమే. విష్ణుని దేహం మాసం. అప్పుడు 4 పాయింట్స్ ఉన్నాయి. శుక్లాష్టమి, పూర్ణిమ, కృష్ణాష్టమి, అమావాస్య. అలాగే సంవత్సరము విష్ణుని దేహము, కాలదేహం అంటారు వీటిని. కాలమయ స్వరూపుడు ఆయన. అందులో కూడా 4 కాలములు విభజింపబడుతున్నాయి. 3 నెలలు 3 నెలలు ఒక కాలంగా. ఎండాకాలం, వానకాలం, చలికాలం. ఈక్వినాక్స్ అండ్ సాలిస్టస్. మార్చి 21 దాని పేరు రాసుకోండి, వెర్నల్ ఈక్వినాక్స్. తీసుకో. దాన్నే ఉత్తర విషువత్తు, ఉత్తర విషువత్ బిందువు అంటారు. ఉత్తర విషువత్తు మన సంస్కృతంలో పెద్దలు ఇచ్చిన పేరు. దీని గుర్తేంటి? అహోరాత్ర ప్రమాణములు సమానముగా రెండును. ఇందు సూర్యుడు మేషమునందు సంక్రమించును.
మేషంలో ప్రవేశించే రోజు కరెక్ట్గా 21 తారీఖుని కాదు, 20 రాత్రి 21 పొద్దున, ఎప్పుడో కొంచెం గంటల రోజు సంవత్సరానికి వేరియేషన్ వస్తుంది. మొత్తం మీద 21 అనమాట. 2 జూన్ 22 దీన్ని సమ్మర్ సాలిస్టిస్ అంటారు. సమ్మర్ సాలిస్టిస్, SOLISTICE, సమ్మర్ సాలిస్టిస్ అంతే. సమ్మర్ సాలిస్టిస్ దీన్నే దక్షిణాయన పుణ్యకాలము అంటారు. దీన్ని విశ్వత్ అనరు, పుణ్యకాలం అంటారు. దక్షిణాయన పుణ్యకాలం. ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సమయం. దీన్నే కర్కాటక సంక్రమణం అంటారు. 3 రాశులు కాగానే 4వ రాశిలో ప్రవేశించేటప్పుడు ఈ బిందువులు వస్తాయి. అర్థమైందా? మేషం తర్వాత 4వది కర్కాటకం కదా, అది చరరాశిలో. నెక్స్ట్ మళ్ళా సెప్టెంబర్ 23 ఇప్పుడు క్రమక్రమంగా పగలు ఎక్కువై రాత్రి తగ్గుతుంది. సుదీర్ఘమైన అహస్సు. రెండు సమానం. అదే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. మామూలుగా సూర్యుడు మేషంలో ప్రవేశించే రోజు ఇప్పటి ప్రాచీన సిద్ధాంతులు ఏప్రిల్ 14 చెబుతున్నారు. 23 రోజులు అవతలు చెబుతారు. అప్పుడు అహోరాత్రాలు సమానంగా ఉండడం లేదు. అయినా కూడా ముండిగా వాదిస్తుంటారు. ఇదే మేష సంక్రమణం, ఇదే ఉత్తర విశ్వత్ అంటుంటారు. వెనలి తప్పనమాట. స్పష్టంగా వరాహమిహిరుడు చెప్పాడు. అహోరాత్ర ప్రమాణములు అంటే ఆ రోజుల్లో గడియారాలు లేవు, కొలిచేవాళ్ళు అనమాట. ఒక గీత పెట్టి కొలిచేవాళ్ళు. అది కరెక్ట్గా మార్చి 1 వరాహమిహిరుడు టైం కూడా మార్చి 1నే మన ప్రాచీన భారతీయులు ఈ ఉత్తర విశ్వత్ బిందువుగా స్వీకరించారు. అప్పటికి డేట్ తెలియకపోవచ్చు, కరెక్ట్గా అనే బిందువు. అదే క్రమక్రమంగా వరాహమిహిరుడు తర్వాత ఒక 200-300 ఏళ్ల తర్వాత మార్పులు వచ్చి ఇట్లా తప్పు లెక్కలు వచ్చినాయని మేషగారు ఉన్నారు. సరే, సెప్టెంబర్ 23, 22 కానీ 23 కానీ అట్లా ఏదో వస్తుంటుంది లేండి. మొత్తం మీద దాన్ని మనం ఏమంటామంటే ఆటమ్ ఈక్వినాక్స్. ఆటమేలే సరిపోయి ఆటమ్నల్ ఈక్వినాక్స్. దీన్ని దక్షిణ విశ్వత్ బిందువు అంటారు. దక్షిణ విశ్వత్ అంటారు. ఈరోజు కూడా మళ్ళీ అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. అంటే ఏమైంది, జూన్ 22 వరకు పగలు ఎక్కువై క్రమంగా పగలు మళ్ళా తగ్గుతూ వస్తుంది. సెప్టెంబర్ 23 వచ్చేప్పటికి 2 మళ్ళా సమానం అవుతాయి. దీన్నే తులారాశిలో సూర్యుడు ప్రవేశించే దినం. మళ్ళా ఇక్కడి నుంచి క్రమంగా రాత్రి పెరుగుతుంటుంది. పెరిగి డిసెంబర్ 22 వచ్చేపాటికి సుదీర్ఘమైన రాత్రి వస్తుంది. సుదీర్ఘ రాత్రి. ఇదే మకర సంక్రమణ దినం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే దినం. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. వింటర్ సాలిస్టిస్. కాబట్టి 2 పుణ్యకాలాలు, 2 విషువత్తులు. ఇంగ్లీష్లో చెప్పాలంటే 2 ఈక్వినాక్స్లు, 2 సాలిస్టిస్లు. ఇది మకర సంక్రమణమే. ఈ డిసెంబర్ 22 దేవతల సూర్యోదయ దినం. ది లాంగెస్ట్ నైట్. ఇది ది డాన్ ఆఫ్ ది డేవాస్. ఈ రాత్రిని పరిపాలించే ఒక అధిదేవత అయిన ఋషి ఉన్నాడు. వాడి పేరు దీర్ఘతమసుడు. భారతంలో కథ ఉంది, దీర్ఘతమసుడి కథ. దీర్ఘతమసుడు, తమస్సు అంటే చీకటి, పొడవైన, అత్యంతం ఎక్కువైనప్పటికీ దీనికి ఒక 4 రోజుల ముందు. ఇప్పుడు మీరు చూడండి, దేవతల రోజు ఎంత, మన సంవత్సరం. సంవత్సరంలో ఎన్ని మాసములు ఉన్నవి? 12 మాసాలు. రోజులో ఎన్ని గంటలు ఉంటవి? కాబట్టి మాసాన్ని 2 పక్షాలు చేయండి. ఇప్పుడు 24 పక్షాలు కనుక వాళ్ళకి ఒక్కొక్క పక్షం ఒక్కొక్క గంట కదా. మన ఒక పక్షం వాళ్ళకు 1 గంట.
అంటే 2 పక్షాలంటే 2 గంటలు. కనుక మనం సూర్యోదయ కాలానికి ముందుగా తెల్లవారుసామున 2 గంటల్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇప్పుడు దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఏది అదే చెప్పండి మీరు. అంటే డిసెంబర్ 22 కంటే యువతల ఒక నెల, దాన్నే ధనుర్మాసం అంటారు, అంతే కదా. మకరంలో ప్రవేశించేదానికి ఒక నెల ముందు ఏమిటది? ధనుర్మాసం. అందువల్ల ధనుర్మాసం పవిత్రమైన 2 గంటలు 4 to 6 అనుకోండి ఉదాహరణకి. మన బ్రాహ్మీ ముహూర్తం ధ్యానానికి ప్రత్యూష పవనాంకురములు అన్నారుగా పెద్దన గారు, ధ్యానానికి తపస్సుకు అనుకూలం కనుక అందుకని దేవతలు కూడా మనలో మేల్కాంచేటువంటి సమయం అది. మన ఇంద్రియాలను వాటన్నింటినీ ఉద్బుద్ధం చేసే సమయం. అట్లాగే దేవతలకు కూడా బ్రాహ్మీ ముహూర్తం ధనుర్మాసం. అందుకని ఆ నెల రోజులు సంవత్సరం మొత్తం మీద పవిత్రమైనది అని చెప్పారు. తెలిసింది ఊరికే ధనుర్మాస ప్రాధాన్యం చెప్పారు. అది మన తెల్లవారుజాములాంటిది వాళ్ళకు. అందులో కూడా తెల్లవారుజామునే స్నానం చేసి ఆ ధనుర్మాసంలో కూడా సూర్యోదయ పూర్వమే కనుక భగవంతుని గురించి తపస్సు స్తోత్రాదులు చేస్తే ఇంకా మంచిది ఉపాసన పని. అందుకని వేకుజాముని స్నానం చేసి గోదాదేవి ఇక మన కథలన్నీ వచ్చినాయి. ఓకే, ఓకే, తెలుసుకోండి. సింపుల్గా పెద్దగా లోతులు తెలియకపోయినా ఈ మాత్రం తెలిసి ఉండాలి. ఆ భగవంతుని యొక్క సంవత్సరార్చక పురుషుడైన నారాయణుని 4 భుజములు అంటారు, ఈ 4 బిందువుల్ని. అది కూడా దేవతలకు మళ్ళాగనే మన రోజులో సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం ఉన్నాయి కదా. మెరిడియన్ అంటారు. దేవతల సూర్యాస్తమయం జూన్ 22, దేవతల అర్ధరాత్రి ఏదంటే సెప్టెంబర్ 23. అర్ధరాత్రి ఇప్పుడు సూర్యుడు కనపడతాడా మనకు? కనపడాడు. అక్కడ కూడా సూర్యుడు అందుకని తుల నీచవాడికి, అది అసలు కారణం. తులారాశి సూర్యుడికి నీచ. ఎందువల్ల అంటే అర్ధరాత్రి వాడికి, అది అర్ధరాత్రి అనమాట. వాడు కింద పోతాడు, నాడిర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, నాదిర్ అంటారు. సరే, ఇది ఉంచండి. అది కాక ధనుర్మాసం అట్లా చెప్పలేదులే. వీటికి బిందువులు కూడా ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. వెనక రోజులో పేరు పెట్టి చెప్పారు. మేషానికి దీనికి ఏమిటో ఉత్తర విశ్వత్కి జ్యోతిష రూపంలో ఇచ్చానులే మనం. వాటి పేర్లు విభావరి, నిమ్లోచని అట్లా ఇచ్చారు. సరే, ఇంకోసారి చూద్దాం మళ్ళీ పద్యాలు. అవి వేదంలో చెప్పండి మంత్రంతో పేర్లు. వాటికి పట్టణాలు అన్నారు. సూర్యుడు ఉండేదోటి, వరుణుడు ఉండేదోటి, ఇంద్రుడు ఉండేది. వీటికి అధిపతులు దేవతలు కూడా చెప్పారు ఈ 4 బిందువులు. సూర్యుడు, వరుణుడు, ఇంద్రుడు, 4వది ఎవడో కుబేరుడు. సరే, ఇప్పుడు దీంట్లోకి రండి అయ్యా. నెక్స్ట్ ప్రణవం. కాబట్టి మన సూర్యోదయానికి, అసలు సూర్యగ్రహం ఏర్పాటు చేయడానికి, సూర్య ఉదయానికి, మన జననానికి, మన మెలకువకు ఈ ఛందస్సే కారణం. అప్పుడు ఎక్కడైనా సరే స్టార్టింగ్కి ఈ ప్రణవం కారణం. సూర్యుడు స్టార్టింగ్ కానీ, సూర్యోదయం ఏర్పడటానికి కానీ. నిజంగా సూర్యోదయం లేదు, మనకు కనపడుతున్నది కదా. మనం మొట్టమొదటి సూర్యోదయం నిజం అనుకుంటాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత అసత్యం అనుకుంటాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత కనపడుతున్న మాత్రం నిజం అనుకుంటాం. ఇది ప్రణవం. తర్వాత రెండవది గాయత్రి ఛందస్సు. ఇది చెప్పుకున్నాం. 3 పాదములు, ఒక్కొక్క పాదమునకు 8 అష్టములు. ఇవి 12 పర్వములు, 12 పూర్ణిమలు, 12 అమావాస్యలతో కూడిన సంవత్సర చక్రాన్ని నడిపించేది ఇది. ఈ గాయత్రి ఛందస్సు వల్లనే సంవత్సర చక్రం 24 పర్వములతో నడుపుతున్నది. 24 అంచులు. ఇంకో సింబాలిజం ఏం చెప్తారంటే సంవత్సరం అనేటువంటి ఒక టెంపుల్ అయితే ఆ టెంపుల్కి 24 స్తంభాలు ఉన్నాయి, 12 తెల్ల స్తంభాలు, 12 నల్ల స్తంభాలు ఉన్నాయి. అక్కడ రిచువల్ చెప్తారు. ఎంటపాటి చక్రాన్ని 12 అక్షములు అంటారు వాటిని. ఇక ఉష్ణిక్ అనే ఛందస్సు. ఉష్ణిక్
స్పుట్నిక్. దీంట్లో నిన్న చెప్పుకున్నాం ఎన్ని అక్షరాలు ఉంటాయి? 7 అక్షరాలు. నాలుగు పాదాలు. ఈ 7 అక్షరాల పాట కదా ఇది, 7 అక్షరాల మ్యూజిక్ ఇది, సాంగ్. కాబట్టి 7కు సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా సృష్టిలో వాటికి ఇదే కారణం. అంటే సెప్టెనరీ ప్రిన్సిపల్, ఇంగ్లీష్లో సెప్టెనరీ. ఏమేంటో 7 మీరే చెప్పగలరు. అసలు సప్తలోకాలు ఉన్నాయిగా ముందు, 7 ప్లే భూర్భోస్వరాజ్ సప్తలోకాలు. మీరు క్రమంగా రండి, ఏదో సప్త గుర్తున్నట్టు చెప్పకుండా పైనుంచి కిందికి వరుసగా రండి. సప్తలోకాలు తర్వాత జనోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. అందుకనే మనం గాయత్రి మంత్రంలో సంధ్యావందనలు అంటుంటాం, భూహం సోం మహావన్యనహవం తపహోగం సత్యం అని. 7 వ్యాహృతులు. ఈ 7 ఉచ్చారణలో బ్రహ్మ సృష్టించాడు. తర్వాత కింద లెవెల్కి రండి, సూర్యుడి లెవెల్కి రండి, అది కాస్మిక్ ప్లేన్. ఇప్పుడు సోలార్ ప్లేన్లో, సౌరకక్షలో చెప్పండి, సూర్యుడిలో ఉండేటువంటి 7 రంగుల కిరణాలు తెలుసు కదా మీకు. ఇప్పుడు 7 కిరణాలు చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 7 కిరణాలు అంటే ఏమిటి? సూర్యుడు కిరణాలు ఏదైనా అది కాదు, సూర్యుడిలో ఉన్నటువంటి కిరణాలు ఏదైనా, సూర్యుడు వచ్చేటువంటి 7 కిరణాలు ఉన్నాయి. 7 రకములు మనకు కనిపించేవే కాదు, అందులో టమాటా ఉన్నది, డిస్టిక్ టమాటా. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎందుకు ఫస్ట్ దానికి ఎవరు లెక్క ఏమన్నది దానికి. అయితే మన భూమి యొక్క ఎగ్జిస్టెన్స్కి ఎంతవరకు అవసరమో అంతవరకే మన భూమి తీసుకోవాలి. మన భూమిని ప్రొజెక్ట్ చేయడం అంతకు మించి అయితే ఈ భూమి ఎగ్జిస్టెన్స్ ఉండదు, పట్టుకోలేదు. అర్థమైందా? అందుకని 7 కిరణాలు 7 మాత్రమే మన భూమికి, భూమి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం భూమి పనిచేసేటువంటి. అందుకనే దీనికి ఒక కథ ఉందన్నమాట. సూర్యుడి ప్రజాపతి గారికి ఆయన కర్తవ్యం చెప్పారు. ఆయనకి 27 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆయన 27 మంది కూతుళ్ళు పెళ్లి వేస్తారు. కానీ వస్తేగా ఒక్కొక్క కూతురు ఒక ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా ఉంటారు. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఒక ఉత్తమమైనటువంటి వాడిని ఒకటి తీసుకెళ్ళి అనుకోండి. టమాటే కథ అందరూ చూస్తే చివరికి సూర్యుడు అందుకంటే ఉత్తమమైనటువంటి సూర్యుడు పిలిచి 27 మంది పెళ్లి చేసి కూతురు కావాలని వీళ్ళు వెంటనే చూపించారు. బాగుంది అంటే చూపించారు. ఏమిటంటే ఆ పెళ్లి ఏం కట్టుకుంటామో ఆయన ఇంటికి ఎలా వెళ్తారు మేము, మా వల్ల కాదు. సరే కొంత అల్లుడు గారికి పెళ్ళికి పండగ పిలిచాడు. పిలిచి శుభ్రంగా తరగతి పోతే మా మానకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గుర్తు పెరిగిపోయిందే, బాగోలేదు, అందంగా లేవు అని చెప్పి మొత్తాన్ని కట్ చేశాడు. కట్ చేసి 7 రోజులు మాత్రం ఉంచాడు. ఇదంతా కట్ చేశాడు. మంచిగా 7 పెట్టించాడు. పెట్టిన తర్వాత సరే అప్పుడు మళ్ళీ పండగ అయితే పట్టించి పెట్టి ఇది కథ. అంటే ఇటువంటి ఈ భూమి యొక్క ఈ మన భూమి యొక్క ఎగ్జిస్టెన్స్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే ఈ 7 తప్ప అందుకంటే ఎక్కువైతే ఎంత ఉండదు. ఈ 27 ఏంటి నక్షత్రం. ఈ 27 నక్షత్రాలు ఆయన దాని ద్వారా ఈ ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం పనిచేసేటువంటి ఆ 7, ఈ 7 మన స్పెక్ట్రంలో ఉన్నటువంటి 7 విబ్గయ. ఆ 7 డేస్ అనేటువంటి 7 అనేటువంటి యాక్చువల్గా మొత్తం టోటల్ కాస్మిక్ ప్లేన్ మొత్తం వచ్చేయడానికి 27 పనిచేస్తున్నాయి. 7 నక్షత్రాలు. నక్షత్రాలు అనేటువంటివి సోలార్ రేంజ్ ఈ కాస్మిక్ రేంజ్ ఏం పనిచేస్తుంది చెప్పాల.
చెప్పలేదు. సూర్యుడి గురించి సంబంధించిన వరకు 7తోనే వాడి మొత్తం సెప్టెంబర్ ప్రిన్సిపలే. అందుకనే ఆదిత్య సప్తసప్తిర్మరీచిమా 7 మళ్ళీ సబ్డివైడ్ చేశారు. ఈ కిరణములకే అశ్వములు అని పేరు. అది కూడా గుర్తుపెట్టుకుంటే స్పిరిట్ వేదంలో సూర్యుడు యొక్క రథానికి 7 గుర్రాలు అంటారు. గుర్రములు అంటే కిరణాలు అన్నమాట. అశ్వం అంటే కిరణం అంటారు. అశ్వం అంటే ఎందుకు అర్థం అంటే శ్వా లేనిదని. శ్వ అంటే సంస్కృతంలో నిన్న కానీ రేపు కానీ, దానికి రేపు ఉండదు, నిన్న ఉండదు. అంటే గుర్రం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. గతాన్ని గురించి తలుచుకొని ఏడవదు మళ్ళాగా, భవిష్యత్తుని గురించి చింతించి ఏడవదు మళ్ళాగా. గుర్రం ఎప్పుడు కూడా అలసిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన పని. నేను నిద్రపోతున్నట్టు ఎవడికి తెలియదు అసలు గుర్రం. గుర్రాన్ని అల్లరి చేస్తే బాగా అలసిపోయినప్పుడు ఒకసారి అన్ని పొడి చేస్తుంది. అశ్వం అంటే అసలు గుర్రం అని కాదనమాట. నిత్యోత్సాహంతో కూడా ప్రాణశక్తిని గుర్రం అని పోల్చారు పెద్దలు వెనక. ఆ ప్రాణశక్తిలోంచి వచ్చేవి ఈ కిరణాలన్నీ కూడా 7 ప్రాణకిరణాలు. ఈ కిరణాల ద్వారానే మనకు ప్రాణశక్తి అందుతుంది సూర్యుడిలోంచి. అంచేత వాడిని సప్తాశ్యుడు అన్నారు. ఇంకా చెప్పండి అయ్యా. 7 రంగులు 7 కిరణాలు. అసలు చెప్పాలంటే సూర్యుడి కంటే ముందే సప్తర్షులు ఉన్నారు కదా. ఆ సప్తర్షుల వల్లనే మనకు సూర్యకిరణాలు వచ్చినాయి 7 రకాలు. రైట్. ఇంకా మనలోకి వస్తే సప్తధాతువులు వస్తాయి మన దేహంలోకి వచ్చేపాటి. 7 టిష్యూస్. సప్త చక్రాలు వచ్చినాయి. షట్చక్రములు, సహస్రారం. ఇంకా ఉన్నాయి. అసలు సంగతి మీరు చెబుతారని నేను ఆవిడ చూస్తున్నా. సప్త స్వరములు. 7 డేస్ కూడా ఉన్నాయనుకోండి. సప్తస్వరాలు. సరిగమపదని నిన్నే చెప్పుకున్నాం కదా. సప్తస్వసారో అభిజన్నవంతే. అవి సౌండ్స్కి సంబంధించినవి, నాద సంబంధం. ఇవేమో రంగు, కాంతి సంబంధాలు. వీటికి వాటికి కూడా సంబంధం ఉంది. కాంతి శబ్దము మూలంలో ఒకటే, అందువల్ల వీటికి వాటికి సంబంధం. ఈ మొత్తం సెప్టెంబరీ అనే ప్రిన్సిపల్ మొత్తానికి ఈ ఉష్టిక్ అనేటువంటి ఛందస్సే కారణము. అందుకని బైబిల్లో సింబాలిక్ ఏం చెప్తారంటే 67 రోజులు వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఛందస్సు అనుష్టుప్. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, 4 పాదాలు అని చెప్పినాక మొత్తం మీద 8 అక్షరముల కూర్పుతో కూడిన ఛందస్సు కనుక 8కి సంబంధించింది ప్రిన్సిపల్ ఏమిటో చెప్పండి. సృష్టిలో ఒక ప్రక్రియ సాగుతున్నది, మెకానిజం. అష్టవసువులు. వసులోకం అంటే భూలోకం అని చెప్పబడేది. ప్లేన్ ఆఫ్ మెటీరియలైజేషన్ అంతా కూడా 8 మంది వసువులతో. వసువులు అంటే ఈ ప్రిసిపిటేషన్కి ఆధారములైనట్టు చేసేవాళ్ళు అనమాట దేవత వస్తువులు. స్టేజ్ అవన్నీ తర్వాత పౌరాణిక పురాణాల్లో మన కథల్లో వచ్చినవి. యాక్చువల్గా సృష్టిలో ఉన్న ప్రక్రియ మనం తీసుకోవాలి. వసువులే అంతవరకే. 8 వసువులు అనమాట. అష్ట ప్రకృతులు కూడా ఉన్నాయనుకోండి. అపరా ప్రకృతి మరి 8 విధాలు చెప్పినాక భూమి రాపోనలం వాయు మనోఖం బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టథ. అపరా ప్రకృతి 8 ప్రకృతులు. అవే కృష్ణుని యొక్క అష్టభార్యలు. అష్టప్రకృతిలే అష్టభార్యలుగా వచ్చారని చెప్తున్నారు. అష్టదిగ్గజాలు. కరెక్ట్. సరే రండి. అష్టదిక్కులు. త్రిష్టు అంటే 11 అక్షరముల పాదములతో కూడింది. మీకు తెలుసు 11 అంటే ఏమిటో. నేను అంతా అదే కదా. ఏకాశ రుద్రలోకానికి సంబంధించిన వృత్తాంతానికి అధిష్టానం. దాటిదేమో వసులోకానికి, ఇదేమో రుద్రలోకానికి. నెక్స్ట్ జగతీ ఛందస్సు. జగతి ఇది 12 అక్షరములతో కూడింది. ఇది తెలుస్తూనే ఉంది. ఇదేమిటి నాయన? ఆదిత్యం. అసలు ఆదిత్యులు ద్వాదశాదిత్యం. ఆదిత్యలోకానికి సంబంధించింది. దానివల్ల 12 మాసాలు ఏర్పడతాయి ఆటోమేటిక్. 12 రాసులు అసలు మొత్తం అంతా దీనికే. అందుచేతనే వేదములలోనట చిత్రంగా ఇప్పుడు ఆదిత్యలోకానికి సంబంధించింది 12 కదా. అందుకని జగతీ ఛందస్సులోనే వర్ణిస్తారట.
ఎప్పుడైనా ఆదిత్యలోకానికి సంబంధించిన వృత్తాంతములను, ఆదిత్యలోకంలో జరిగేటువంటి ఆపరేషన్స్ని, మెకానిజమ్స్ అని వర్ణించాలంటే వేదంలో ఆదిత్యలోకం అంటే తేజోమయ లోకం కదా. మనం దేంట్లో వర్ణిస్తారు ఋషులు వేదాల్లో? ఈ జగతీ ఛందస్సులో వర్ణిస్తారు. దానికి ఇది కరస్పాండెన్స్. అసలు జగతీ ఛందస్సు సృష్టిలో ఉంది, దాన్నే ఋషులు మీటర్గా కూడా తీసుకున్నారు కావ్యంలో. ఏమనండి మరి 12 మాసాలదే మనకి ఇక్కడ ద్వాదశాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి అదే భాగవతంగా వచ్చిందని చెబుతున్నారు. వాడబడింది ఏమో మరి జగతీ ఛందస్సు. నువ్వు కొంచెం కొత్త మాట చెప్పావు, పరిశోధించావు, చూడవలసిందే మూల భాగవతం. అట్లాగే రుద్రలోకానికి సంబంధించిన వృత్తాంతాలని తెలియజేయాలంటే ఏ ఛందస్సు వాడతారనమాట? త్రిష్టుప్ ఛందస్సునే ఉపయోగిస్తారు. అట్లా వసులోక వృత్తాంతం తెలియజేయడానికి అనుష్టుప్నే వాడతారు. సరిగ్గా పెద్దల చే ఉపదేశం అంది ఈ వేదాన్ని అభ్యసించాలి. దీంట్లో స్తోత్రములు, స్తోభములు, సవనములు, శాస్త్రములు అని రకరకాలు ఉన్నాయి. ఈ ఛందస్సే మనకు వేదాంగాల్లో 6వది. ఛంద పాదహ అన్నారు, కిందది కదా. నెక్స్ట్ బృహతి. బృహతి 9 అక్షరముల కొలతలతో కూడినది. 9 దేని తెలియజేస్తున్నది? నేను చెప్పుకున్నాం నిన్న మొన్న. నవబ్రహ్మలు 9 మంది ప్రజాపతులకు సంబంధించి అంకెల అధిదేవతలు వెళ్ళు, న్యూమరికల్ పొటెన్సీస్. 9 అంకెలకు డిజిట్స్కి అధిపతులు. దీనికి ఇక్కడ మేషారు ఒక తమాషగా చెప్పారు. పురుషుడు అంటే సృష్టికి అతీతుడైన నారాయణుడైన పరమపురుషుడు అంటారు ఆయన్నే, లేక పురుషోత్తముడు, పరమపురుషుడు, నారాయణుడు అన్న ఒకటే. ఏ టర్మ్స్ తేడా కానీ విషయం ఒకటి తప్ప. ఆయన్నే శైవులు పరమేశ్వరుడు, సదాశివుడు, లేక పరశివుడు, లేక దక్షిణామూర్తి అంటారు. దక్షయజ్ఞంలో వస్తుంది. ఆయన విరాట్ పురుషుడిగా దిగొచ్చాడు. తస్మాత్ విరాడజాయత. ఆ విరాట్ పురుషుడిగా రావటం ఎన్ని డిజిట్స్లో వచ్చాడు? అత్యధిష్ట దశాంగులం, 10 డిజిట్స్లో వచ్చాడు మనం చెప్పుకున్నాం. మళ్ళా 4 పాదముల వాక్కుగా దిగి వచ్చాడు. పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా 10 × 4 ఏమన్నారు అండి. మళ్ళా సృష్టిలో 9 బ్రహ్మలతో ఈ సృష్టి ఆపరేషన్ అంతా చేస్తున్నాడు. 9 పొటెన్సీస్లో దిగి వచ్చాడు. 10 × 4 × 9 = 360 డిగ్రీలు. అట్లా ఏర్పడిందని, సూర్యుని చుట్టూ మన గ్రహాదులు తిరుగుతున్నప్పుడు ఏర్పడుతుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు. అందుకనే దశాంశ పద్ధతిలో తిరిగే సూర్యుని చుట్టూ గ్రహాదుల గణితం సరిపోదని ప్రాచీనంలో నవాంశ గణితం ఉపయోగించారు. అంటే 1/9 క్వాంటిటీస్, అంతా 1/9లో. వరాహమిడు రాశాడు నవాంశ గణితం. ఆ పుస్తకం దొరకడం లేదంటున్నారు మాస్టర్. 9 అంకెలను 3 తరగతులు చేశారట. అంకెల స్వభావాన్ని బట్టి పైథాగరస్. ఇప్పటికే మీకు ఇంట్రెస్ట్ కోసం రాసి 1, 5, 7 అదొక టైప్ ఆఫ్ అంకెలు. స్పిరిచువల్ సైకాలజీలో కూడా వస్తాయి. 1, 5, 7 వీటిని అవిభక్తములు అంటారు. అవిభక్తములు అంటే వీటిని ఏవి విభాగం చేస్తే శేషం మిగులుతున్నది. శేషం లేకుండా విభజింపలేము. అవిభక్తములు 2, 4, 8 ఇవి విభక్తములు. విభజించవచ్చు, శేషం 0 వచ్చేస్తుంది. తర్వాత ఇంకేం మిగిలి ఉన్నాయి చెప్పండి? 3, 6, 9 3 వీటిని మండలాంగములు అంటారు. ఏమి ఇచ్చారో ఏమిటో అసలు. కాబట్టి గాయత్రి మంత్రం వేరు, గాయత్రి ఛందస్సు వేరు. అర్థమైందిగా? గాయత్రి మంత్రం దీన్ని తెలియజేయాలంటే మనం ఏ ఛందస్సులో చెప్పాలి? గాయత్రి ఛందస్సు. వసులోక వృత్తాంతం చెప్పాలంటే ఏ ఛందస్సులో చెప్పాలి? అనుష్టుప్లో చెప్పాలి. రుద్రలోక వృత్తాంతం చెప్పాలంటే త్రిష్టుప్లో చెప్పాలి.
జగతే తర్వాత ఆదిత్య వృత్తాంతం చెప్పాలంటే జగతీ ఛందస్సులో చెప్పాలి. నవబ్రహ్మల వృత్తాంతం చెప్పాలంటే బృహదీ, అట్లా గుర్తుపెట్టుకోండి. సప్తస్వరాలు సప్తకిరణాలు వీటి వృత్తాంతం చెప్పాలంటే ఉష్టికులో చెప్పాలి. ఆ ఛందస్సులోనే పాడాలి మనం. ఆ వృత్తాంతం ఒక పాట రూపంలో చెప్పగలిగాం. పంక్తి ఛందస్సు అది కూడా రాసుకోలేదు. మా పంక్తి కాబట్టి ఇది మనకు తెలుస్తూనే ఉందిగా. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాతలు, పంచకర్మేంద్రియాలు, ఆల్ పంచ. వదిలే ఇప్పుడు అది దీంట్లో కూడా చెప్పారు. నేను ఎందుకులే కన్ఫ్యూజన్ వస్తుందని వదిలేసా. గాయత్రిలో కూడా 4 పాదాలు ఒక్కోటి 6తో 6 × 4 చేసేది కూడా ఉందట వేదంలో ఒక సంప్రదాయం. వదిలే అన్నీ ఒకసారి కలిపితే కన్ఫ్యూజ్ వస్తుంది. పంచ ప్రాణములు కూడా వస్తాయి కదా దానికి. చాలంతవరకు చాలు. ఇప్పుడు మళ్ళా భాగవతంలోకి వద్దాం. ఓపికగా వింటున్నందుకు సంతోషం. జైవిజోపాఖ్యానం చెప్పుకున్నాం. దక్షయజ్ఞం ఎట్లాగో అక్కడ చెప్పుకుంటున్నాం. దాని తర్వాత కథ ధ్రువోపాఖ్యానం. ఇప్పుడు అది చెప్పుకుంటాం. దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి? సింబాలిజం చెప్పుకుంటాం. సాధన కూడా మీరు తెలుసుకోవాల్సింది. అవి కూడా కొద్దిగా మనం చెప్పాలి. చతుర్ముఖ బ్రహ్మకు నవబ్రహ్మలు పుట్టారు, 4 కుమారులు పుట్టారు. వాళ్ళతో పాటు మనువు పుట్టాడని నేను వరకు అక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేశాను. అది అతనికి శతరూప అనే భార్య ఉన్నది. అది మన మనువు కాదు, స్వయంభూ మనువు. ఇప్పుడున్న మనువు వైవస్వత మనువు, ఆయన కాదు. ఇక్కడ చక్కగా మేషారే వివరం ఇచ్చారు. చదువుతాను వినండి. అతడు చంద్రధరుడైన శివుని కళలో ఉద్భవించినట మనువు. అంటే అర్థం ఏంటి? తాను ఆత్మస్వరూపుడై సూర్యుని వ్యక్తము చేయగా, సూర్య కుటుంబాలు పుట్టేటప్పుడు కథ స్వయంభూ మనువు అంటే భూమి మీద జరిగిన కథ కాదు. సగము భాగము తన నుండి శతరూప చంద్రుడై వ్యక్తమయ్యాడు. మరి తానేమో సూర్యకళ, ఆయన భార్య ఏమో చంద్రకళ. ఇప్పుడు మధ్యలో వరాహమూర్తి కథ వచ్చింది. వరాహమూర్తి గారు ఏం చేశారండి? ఫస్ట్ ఏం జరిగిందో రాసుకోండి. ఒకటి, సృష్టిలో వాడు ఏం చేశాడు? కొన్ని ప్రక్రియలు వరుసగా ఆపరేషన్స్ జరిగినాయి. వరాహమూర్తి ఏం చేశాడు? చోటు గోళాకారముగా ఏర్పాటు చేశాడు. అంటే అవ్యక్తమనే అంధకార సముద్రములోంచి ఈ భూమి మన భూగోళానే కాదు, మొత్తం అన్ని గ్రహముల యొక్క భౌతిక అస్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ సౌర కుటుంబం మొత్తాన్ని కూడా ఒక ఆకారంగా ఏర్పాటు చేశాడు. అప్పటికింకా కూడా గ్రహాలు వరాహావతారం టైంకి గ్రహములకు కూడా భౌతిక దేహాలు, ఇప్పుడు మనం చూసే దేహాలు ఏర్పడలేదు. సూక్ష్మమైన భావమయ దేహాలు యాస్ట్రల్ బాడీస్తోనే ఏర్పడ్డాయి. మనకెట్లా యాస్ట్రల్ బాడీ, ప్లానెట్స్ కూడా ముందు ఏర్పడేది యాస్ట్రల్ బాడీ, అవి ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి వరాహావతార టైంలో జరిగిందేమి, అవ్యక్తము నుండి ఒక చోటు గోళాకారముగా ఏర్పడి భౌతిక అస్తిత్వం వచ్చింది. గ్రహములకు కూడా యాస్ట్రల్ బాడీస్ ఏర్పడ్డాయి. అది అన్నమాట. అటుపైన కర్దమ ప్రజాపతి కథ వస్తుంది. ఇంకా అప్పటికి రాలా. అంటే ఇప్పుడు మనం భౌతిక శరీరాలు ఏర్పడటం వల్ల కొన్ని యుగాలుగా భౌతిక అస్తిత్వం అంటే ఇదే అంటున్నాం. కానీ ప్రాచీన శాస్త్రంలో భౌతిక అస్తిత్వం అంటే యాస్ట్రల్ బాడీసే.
కొన్ని యుగాల పర్యంతం నరులకు కూడా యాస్ట్రల్ బాడీసే ఫిజికల్ బాడీసే ఉండేవి. ఇప్పటికి కూడా యాస్ట్రల్ బాడీ అంటే అది పూర్తిగా సూప్రా ఫిజికల్ కాదు, అది హాఫ్ ఫిజికల్. అది సరే, కర్దమ ప్రజాపతి కథ తర్వాత చెప్పుకుందాంలే. కర్దమ ప్రజాపతిని యాస్ట్రల్ బాడీతో ఒక ఫస్ట్ ఐడియల్ మ్యాన్ ఈ భూమి మీద నివసించాట. అతను నారాయణ్ని ఉపాసించి నరుడి జీవితానికి ఆయుర్దాయం సాధించి పెట్టాడు, 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని. సంతాన ప్రాప్తిని దర్శించాడు. జీవుడు గర్భంలో ప్రవేశించేంత వరకు, జీవితం అయిపోయేంత వరకు మొత్తం కూడా ఆయన దాన్ని రూల్ చేశాడు కపిలుడు అనే మహర్షి. సరే, 3వ స్టెప్, ఇది 2వ స్టెప్. అంటే భూమి మీద ఆదర్శ మానవుడు ఫస్ట్ జీవించాడు, ఒక యాస్ట్రల్ మ్యాన్. అతడు, ఆయన పేరు అడిగితే ఈ పరిణామ శాస్త్రవేత్తలకు తెలియదు, కర్దముడు అని. కర్దమ ప్రజాపతి ఆయనే ఫస్ట్ మ్యాన్ ఈ భూమి మీద. అది ఇంకోసారి చెప్తానులే, ఆ కథ వస్తుంది. ఆయన పేరు దేవహూతి, దేవతల్ని ఆహ్వానిస్తుందట. ఆ పుట్టి భగవంతుడే కపిలుడిగా వచ్చాడు, ఆయన సాంఖ్య దర్శనం ఇచ్చాడు. 3వది, ఇది 2nd స్టెప్. 3వ స్టెప్లో నేను అధ్యక్ష సరిపోయేది కపిల దేవహూతి సమాధానం ఇచ్చాను. దీనికి ముందుదనమాట అది, దీనికి ముందుది కపిల దేవహూతి సమాధానం అంటుంది. అధ్యక్ష సరిపోయేది, నేను ధ్రువోపాఖ్యానం తెచ్చాను. అన్నీ వస్తాయి, మళ్ళీ వస్తాయి, రిపీటెడ్గా వస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ డీటెయిల్గా. అది ఇంకా వివరంగా 3వసారి వస్తుంది. అదే తెస్తే సరిపోయేది. ధ్రువుడుది ముందా అది ముందా నాకు గుర్తు రావట్లేదు. దీని తర్వాత అనుకుంటాను, అది ధ్రువుడి తర్వాతనే గుర్తు. ఎందుకంటే దక్షయజ్ఞం కాగానే ధ్రువోపాఖ్యానం కదండి. 3, 7, 8, 9 అనుకుంటా. 9 దీనికి కాగానే పృథువు కథ వస్తుంది, ధ్రువుడిది కాగానే పృథువు వస్తుంది. అంచేత ముందేలేండి. అబ్బా, అటైతే అది చెప్పాల్సిందే, పొరపాటు పడ్డాను. నేనే తెస్తాలి, మీకు తెలియదు ఎక్కడుందో. మళ్ళీ అది చెప్పుకోవాలి, మళ్ళీ అది టంగు దిగిందే మళ్ళా. అమ్మా, బంధకారణం ఏది, మోక్ష కారణం ఏది అనుకుంటున్నావు? బంధము మోక్షము రెండూ మనస్సులోనే ఉన్నాయన్నాడు. మన ఏవ కారణం బంధమోక్షయోహో. అది ఏదన్నా కావాలనుకోవటం రజోగుణం ఉంటా. ఊరికే వినండి, అన్నీ రాసుకోక్కర్లే. ఏదన్నా ఏమీ అక్కర్లేదనుకోవడం తమోగుణం ఉంటా. ఏమండి, ఈ రెండూ లేకుండా సత్వగుణం ఉంటా. అయితే తమాషగా చెప్పారు మేషారు మహాచిక్కుగా. పోనీ సత్వగుణం నాకు కావాలండి, అది వచ్చే మార్గం ఏంటి అని అడగటం రజోగుణం ఉండటం. మళ్ళీ తర్వాత రజోగుణం వద్దండి, కామక్రోధాలు ఇవ్వడం అనుకుంటే మళ్ళీ తమోగుణం ఉంటా. ఎట్లా కనుక మనకి ఏ స్థితి ఎట్లా రావాలంటే, అంటే ఏమిటి కాబట్టి సత్వగుణం మనం కావాలనుకోకూడదట, కానీ అది సంపాదించాలి. ఎట్టకండి ఇది, ఇంకా సత్వగుణం ఉండదు, డిస్ప్లేస్ అయింది. ఎట్లా మరి? అందుకని సత్వగుణం కూడా బంధించకుండా జాగ్రత్తగా దాని శుద్ధ సత్వాన్ని సాధించాలి. దాని ఈ 3 గుణములకు అతీతమైన స్థితి అని అంటారు. ఉదాహరణకి మాస్టర్ గారు చెప్పారు, తమో గుణమేమో ఇనుప సంఖ్యళ్ళు అన్నారు, రజోగుణమేమో రాగి సంఖ్యళ్ళు అన్నారు, సత్వగుణము బంగారు సంఖ్యళ్ళు అన్నారు. ఏదైతే అది కూడా సంఖ్యళ్ళే అన్నారు. దానికి మాస్టర్ ఉదాహరణ చెప్పారు,
గీతలో కృష్ణుడు చెప్పాడు, జ్ఞానేన సుఖేన సత్వం బద్ధంతి మానవ అని. మానవుల్ని జ్ఞానసుఖముల చేత, జ్ఞానసుఖముల యొక్క సంగము చేత బంధిస్తుంది సత్వగుణం. అంటే ఉదాహరణ, మీకు కర్తవ్యం ఉంది, అవతల పని ఉంది, అయినా మంచి విషయాలు చెప్తున్నారు అనంతకృష్ణ గారు, పుణ్యం ఇంకా విందాం అనుకోవటం సత్వగుణ బంధనం అన్నారు. అవతల డ్యూటీ ఉంటే రమ్మన్నదన కూడా, అర్జెంట్ పని ఉంది రమ్మని పోవాలంతే. అట్లాగే సుఖం, ఇది భగవన్నామ సంకీర్తనం జరుగుతున్నది, ఇక్కడ పూజ హాయిగా ఉంది, నేను రానిప్పుడు అనకూడదు అనమాట. కర్తవ్యం ఎందు మనసు ఉంటారన్నమాట. అది సత్వగుణ బంధనం అంటే. సరే వద్దాం, అడిగింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మనస్సు విషయములందు ఉన్నప్పుడు బంధకారణం, ఆ మనస్సే నారాయణుని యందు పెట్టినట్టయితే మోక్షకారణం అని చెప్పాడు. అయితే భగవంతుని యందు నిలపాలంటే ఏం చేయాలి? ఒక వస్తువునందు నిలిపినట్టుగా భగవంతుని యొక్క స్వరూపమునందు నిలపాలనా అంటే అట్లా అనలేదు. కపిలుడు ఏం చెప్పాడంటే మనస్సును విడిచిపెట్టవలేను అన్నాడు. అంటే సమర్పణ పొందవాలని అన్నాడు, కానీ దాని మీద పెట్టమనిలే. అట్లాగా ఒకే పాయింట్ మీద మనసు పెడుతుంటే నిలబడుతూ చావదు, దాని స్వభావమే చాంచల్యం కదా. మామూలుగా ఏం చేస్తారంటే మైండ్ని కాన్సన్ట్రేట్ చేయడం కోసం ట్రై చేస్తారు. కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఫలాంతాన్ని ఒకటి అరిపాల్సిందా అని చెప్పాడు డెవలప్మెంట్. ఈ మోర్ యూ ట్రై టు కాన్సన్ట్రేట్, ఈ మోర్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్. కాన్సన్ట్రేట్ చేయాలంటే ఒకటోడు తీసుకొని కాన్సన్ట్రేట్ చేయాలి. అని ఎంత ట్రై చేసాం కూడా కాన్సన్ట్రేట్ అంటే కాన్సన్ట్రేట్నే తప్పదు. చిత్తవరకు ప్రశాంతి ఎటువంటిదంటే మేషర్ తమాష చెప్పారు. చిత్తాన్ని ఒక దాని మీద నిలపటం వల్ల ప్రశాంతి ఎట్లా లభిస్తుందంటే ఏం పట్టదు. నిద్ర పట్టిన వాడికి నిద్ర అనగానేమి, నిద్ర పట్టుట అనగానేమి 5 ఫ్రెండ్స్ ముచ్చలు చెప్తున్నారు అనుకో, వీడు వింటూ ఉంటాడు, నిద్ర పట్టదు. అట్లా ఉంటుంది అన్నాడు. చిత్తం ఒక తోట పెడితే శాంతి ఏం లభించేది కదా, పెట్టేది కదా. మరి ఎట్లా అనగా ఎస్, అది అది మనో దుర్నిగ్రహంచలం. ఇప్పుడు చిత్తంలో నేనున్నానని మనం గుర్తుంటమే కదా మనసు అంటే. ఆ నేనున్నానంటే పున్నయ్య అంటే ఈ దేహం అని అనుకుంటున్నాం. అది కాకుండా నేనున్నానే భావం భగవంతుడుగా ఉంటే అదే శాంతి అన్నారు. అని మేషారు తమాషగా చెప్పారు, కపిల మహర్షి చెప్పారు. అంటే భగవత్స్మరణ దీనికి అడ్లేమి? చిత్తం భగవంతుని ఎందుకు విడిచిపెట్టడానికి అడ్డు ఏమి అంటే నేనున్నాను అనేటువంటిది ఒకటి, ఇది నాది వీడు నావాడు అనేది ఒకటి, 2 అన్నాడు. అహంకారము మమకారం, ఈ 2 అడ్డు అన్నాడు. ఇంకా నిర్మమో నిరహంకారో సశాంతి అధిగచ్చతి అన్నాడు గీతలో కృష్ణ. అడ్డనమాట. ఆయన యొక్క గుణాలు, అందుకనే సజ్జన గోష్ఠి ఇంకా మంచిది అన్నాడు. ఆ గుణములు, ఆయన యొక్క చరిత్ర, ఆయన కీర్తనం, వాటి యందు మనసు తెలియకుండా రమించాలి. మనస్సు ఎప్పుడు కూడా ఎందుకు విషయములందు రమిస్తున్నది, దాని ఎందుకు రుచిందని కదా. అంతకంటే ఉన్నతమైన ఉత్తమమైన రుచిని దానికి చూపిస్తే ఆటోమేటిక్గా దాని ఎందుకు అంటుకొని పోతుంది. భక్తినే పొలను గీయమన్నారు, భగవంతుడే నిప్పు అక్కడ పెట్టి, అది నిప్పు కణిక భగవత్స్మరణ అనేది పెడితే మనస్సు అదే నిలబడి. అక్కడ భగవంతుడు అనగా అంతర్యామి, అది గుర్తుపెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో ఎవడుస్తే వాడే భగవత్ స్వరూపం అనుకున్నప్పుడు ఇక మనసుకు అస్తిత్వం ఉండదు. దాని నుంచి మనం మనసు మళ్ళించాలని ప్రయత్నం చేస్తే మాత్రం మనసుతో మనసు పోరాడినట్టే, ఒక చేత్తో ఇంకో చేయి కొట్టుకున్నట్టే. చిన్నప్పుడు శ్రీరామనవమి వచ్చింది. ముందు రోజు వెళ్ళి మేస్టార్ని ఆశ్రయించి అడిగాను, రేపు ఏం ధ్యానం చేయమంటారు ప్రత్యేకంగా.
సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడైన రాముడిని ధ్యానం చేయి, పక్క మీదనే కిందకు దిగకుండా అన్నారు. సరే మొదలుపెట్టా. కాసేపటికి అప్పటికి సినిమా వచ్చి ఉన్నది. సీత ఏదో ఏదో రామారావు జ్ఞాపకం వచ్చాడు రాముడుగా, ఎన్టీ రామారావు. వీడు కానీ వీడొచ్చాడని చెప్పి నేను రాముడి మీదనే మనసు పెట్ట ప్రయత్నం చేశాను. విఫలున్నాయి మేషాల దగ్గరికి వెళ్ళి ఇదేమిటండి వీడొచ్చాడు అంటే వాడు రాముడు కాదా అన్నారు. కనుక మనసులో ఎవడొస్తే వాడే రాముడు అనుకో, అదే మార్గం తప్ప వాడిని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఎక్కడికి పోదు మనస్సు అన్నారు. సరే చూడండి, ఈ అగహార మమకారాల్లోంచి అభిమానం అనేది ఒకటి పుడుతుంది. అది కూడా అడ్డు అన్నాడు భగవత్ పొందడానికి ప్రాప్తికి. అభిమానం అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ తెలుసుకోవాలి మీరు. అభిమానం అనగా మిగిలిన వారికంటే నేను ఎక్కువ అనుకోవటం, అదే అతిశయం, ఎరిస్టోక్రసీ అదంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే కోరిక పుడుతుంది అన్నాడు. నేను మిగిలిన వాళ్ళకంటే వేరు అనుకోవటం వల్ల, ఎక్కువ అనుకోవటం వల్ల నేను ఒక్కడే పొందాలి ఇది అనేటువంటి కోరిక పుడుతుంది. ఆ కోరిక ఎట్టుది, మనస్సు అనే బంగారంతో ఏర్పాటు చేయబడ్డ ఒక విగ్రహం లాంటిది. బంగారంతో వివిధ వస్తువులు చేయొచ్చు, ఉన్నది ఒకటే మనస్సు. దేన్ని కోరితే ఆ విగ్రహం తయారవుతుంటుంది మనస్సుతో. మనస్సులోనేగా ఏ రూపమైనా నిలబడేది. ఇట్లా ప్రకృతి అనగానేమి, ఈ బంగారం మళ్ళీ ఈ విగ్రహాన్ని కరిగిస్తాంగా. ఏమంటే విగ్రహం కరిగిస్తే మళ్ళీ బంగారం విగ్రహంలో ఉన్న చేష్టలు కవళికలన్నీ బయటపడిపోయి ఉత్త బంగారం వచ్చేస్తుంది కరిగిస్తే. ఆ కరిగిస్తే వచ్చినటువంటి బంగారమే ప్రకృతి అన్నాడు. అంటే సహజ ప్రకృతి, భగవంతుని యొక్క ప్రకృతే మన మీద పడినప్పుడు సహజ ప్రకృతి అనమాట. సరే చూద్దాం. ఆయన చెప్తున్నాడు కపిలుడు, ఈ సృష్టి అంతా కూడా భగవన్మయము అన్నారు. మయం అంటే మాట కూడా అర్థం చేసుకోవాలి కొంచెం. ఇతరులకు ఎవరన్నా చెప్పగలిగి ఉండాలి, మీరు తెలిసి ఉండాలి. మయం అంటే ఏమిటి, నిండినది. సృష్టి అంతా భగవంతునితో నిండినది అని అంటే అర్థం ఏమిటి? రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో. మయం అంటే వానితో నిండినదని ఒకటి, అంటే అతని యందు నిలిచినది, అతడు అంతర్యామి అని అర్థం. అంటే బల్బుల్లో కరెంట్ ఉన్నట్లు. కానీ దీన్ని ప్రాచుర్యార్థం అంటారు. రెండవది వికారార్థం. అంటే భగవంతుడు అనేటువంటి తత్వము చేత స్థితిభేదములు కలిగి ఆయనతో చేయబడినది అనేది రెండో అర్థం. అంటే నీరు మంచుగడ్డలాగా, భగవంతుడు నీరైతే ఈ సృష్టి అంతా మంచుగడ్డలు అన్నాడు. కనుక భగవన్మయము అంటే అర్థం ఏంటన్నమాట, ఆయనే ఈ సృష్టిగా స్థితి మార్పు చెంది వచ్చాడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఊరికే మయం సకలం విష్ణుమయం జగత్ అంటుంటాం, ఊరికే ఏమిటి దాని అర్థం అది తెలుసుకోవాలి. కుండలో ఏముందంటే మట్టి ఉందంట. కుండలో మట్టి ఉందంటే కుండలో ఆవులు చూస్తే ఏమన్నా కూడా హాలంగా కుండలో మట్టి ఏముంది. కానీ కుండలో మట్టి ఉందంటే అర్థం ఏంటంటే మట్టితో కుండ చేయబడి ఉన్నది చేత అది కుండనే ఆకారంలో మట్టే ఉంది. అది భగవంతుడి చేత. సరే, ఇప్పుడు నేను స్టెప్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భగవత్ ప్రాప్తికి కావలసినవి జ్ఞానము, వైరాగ్యము అని కపిలుడు చెప్పాడు. రాసుకోండి. ఒకటి జ్ఞానము, రెండు వైరాగ్యం. భగవత్ ప్రాప్తికి కావాల్సినటువంటి సాధనములు మీరు చదివితే కొంచెం అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు చేసిన తర్వాత చదువుకుంటే సులభంగా అర్థమైపోతుంది. జ్ఞానం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏమిటి, అవి భాగవతంలో ఉండవు. మేషారు వివరిస్తారు. ఆయన కూడా సూత్రం చెప్పాడండి. వివరణ మేషారు చెప్పితే ఏమర్థం అవుతుంది. పాతంజలము కపింజలం అన్నాడు కృష్ణదేవరాయలు. ఆముక్త మాలేదులు పతంజలి ఎగతాళి చేశాడు. అంటే ఆ తప్పు కాదు, ఊరికే భక్తి లేకుండా ఊరికే చదివితే ఏం లాభం. వ్యాకరణం భాషకరం అన్నాడు, ఎముకలు తింటుంది అన్నాడు వ్యాకరణం. కాపిలంపు చేపలమ్మ అన్నాడు. ఇది కపిలుడు చెప్పింది కూడా చేపల బుర్ర తినేస్తుంది అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటి చూడండి. తెలియవాడు తెలియబడినది తెలుసుకొనుట అను మూడిటిని దేవుడుగా వెలిగించుట, అది చెప్పారు. తెలుసుకున్నవాడు తెలియట. ఈ మూటిని దేవుడుగా వెలిగించుట అంటే ఈ మూడు కూడా
భగవంతుని యొక్క స్వరూపములే అని హృదయంలో సంభావించుట, హృదయపూర్వకంగా భావించాలి. మనం పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరన్నా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు కానీ, సబ్జెక్ట్స్ అనే కాదు ఇక్కడ తెలియవాడంటే. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అవతలవాడు, నేను, ఈ మధ్యలో ప్రసంగం అంతా ఆయన భగవంతుడే అనేటువంటి అనుభూతిలో ఉంటే అది జ్ఞానం అన్నారు. నేను జ్ఞానముని గురించి ఉపన్యసించుతున్నాను, మీరు అజ్ఞానం వినండి అని అనుకోండి. ఇప్పుడు వీడి జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? వీడికి వేరుగా అనుకుంటున్నారుగా అజ్ఞానం. ఈ మాట నేను చెప్పాను లాస్ట్ ఇయర్ ఫారినర్స్ వచ్చినప్పుడు. మనం వాళ్ళకి చెప్తూ జ్ఞానం అనగానే ఏమేని అడిగింది ఆమె. అంటే జ్ఞానం అంటే ఇదే చెప్పాను, తెలియవాడు, తెలియబడినది, తెలియట, మూడు ఒకటైన అంతర్యామి అనేటువంటి అనుభవం ఉండటమే జ్ఞానము అన్నా. అనగానే ఆ సభ నేను కొత్తగా వచ్చిన పిల్ల నన్ను అడిగింది, ఇప్పుడు మీరు మాకు జ్ఞానం చెబుతున్నారు కదా, విషయాలు అనేక, మీరు జ్ఞానస్థితిలో ఉన్నారా అజ్ఞాన స్థితిలో ఉన్నారా అని అడిగింది. నన్ను జావు కొట్టేసి. జ్ఞానస్థితిలో ఉన్నారు అని అన్నాం అనుకోండి, అబద్ధం అవుతుంది. నేను ఆ స్థితిలో నిజంగా లేను, మొత్తం ఒకటే అనుభూతిలో ఉన్నానని చెప్పలేము, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అజ్ఞాన స్థితిలో ఉన్నాను అన్నాను అనుకోండి, అంటే మూడు వేరనే భావంలోనే ఉన్నాను అనుకోండి, అంటే అయితే మీరే అజ్ఞానంలో ఉంటే మాకేం జ్ఞానం చెబుతారులే అంటుంది. జ్ఞానస్థితిలో ఉన్నా అని కోశాం అనుకోండి, తర్వాత ఎప్పుడన్నా ఆమెకు మనకు ఏదైనా డిస్టర్బెన్స్, కోపం తప్పలేదు. మరి జ్ఞానం అయితే నేను మీరు మధ్య అంతా ఒకటే అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కోపం వచ్చినట్టు నేనేమి చెప్పలేక ఇంకా అప్పుడు మా జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో ఉన్నానని చెప్పా చిన్నగా. అంటే ఏమిటన్నది, అంటే అజ్ఞానంలోనే ఉన్నాను, జ్ఞానంలో లేను, కానీ అజ్ఞానం నుండి జ్ఞానమునకు ప్రయాణం చేస్తున్నాను, మధ్యలో పెట్టెలో, రైలు పెట్టెలో కూర్చొని ఉన్నానన్న. ఇంకా మాట్లాడలేదు. దేవుడు మేషారి దండం పెట్టి చెప్పా, అది కూడా మళ్ళీ ఏమైనా అడుగుతుందని భయం. ఒకసారి మా ఇద్దరిని జావగొట్టింది, ఏదో ప్రశ్నలు వేస్తున్నది, ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, అదేమి సఫలం కావడం లేదు, అయినట్లుంది కానట్లుగా ఉంది. అప్పుడు ఆమె ఇంకా అంటే వాళ్ళు ఇంక్విజిటివ్నెస్, తార్కిక బుద్ధి ఎక్కువ కదా. అప్పుడు ఒకటి చెప్పాను, నేనేమి దిక్కు తోచలేదు. మేషారి దండం పెట్టి, అయ్యా మేము చెప్పాం, అమ్మ ఒక వారం రోజులు ఇప్పటికి మీరు వచ్చి మా యందు మీకు ప్రేమగా ఉన్నదా, మంచివాడు పోనీ లేని మా యందు మీకు ఒక అసోసియేషన్లో ప్రేమ కలిగిందా లేదా? అయ్యో మీరంటే చాలా ప్రేమగా గౌరవంగా ఉందండి, మాకు కూడా మీ యందు చాలా ప్రేమగా ఉందమ్మా, మీరు బాగుండాలని, మీరు సుఖంగా ఉండాలని ఉన్నది. ఇది చాలు, ఇప్పుడు ఊరికే విను, 22ంటికి పోయిన తర్వాత కొన్నాళ్ళకి నేను చెప్పేవి మీ ఇద్దరం కూడా చెప్పినవి అర్థమవుతాయి, చిన్నగా క్రమక్రమంగా తెలుస్తాయి. ఊరికే ఇప్పుడు మాతో స్నేహంగా ఉంటుండి చాలే 21 రోజులు, వీటిని పీక్ పాకవాన్ని పెట్టవాకు అని చెప్పాను. అప్పటికి అదేమిటి తెలుసుకోకపోతే ఎట్లా అన్నట్టుగా మొహం పెట్టింది. ఆ పక్కనే ఇంకో ఉంది ఎమ్మి అని, ఆమె చెప్పింది అంతే, ఆయన చెప్పింది కరెక్ట్ అయితే, నేను కూడా అట్టగే నీలాగా అడుగుతుండేవాళ్ళం, ఇప్పుడు హాయిగా అంతా క్లారిఫై అయిపోయింది, అదే పని నువ్వు కూడా చేయమని బతికించారు. అప్పటి నుంచి అడగలే, మన జోలికి రాలేదు. యాక్చువల్గా తర్వాత ఉత్తరం రాసింది ఆ సబీనా అమ్మాయి, ఏదో 7 రోజు నుంచి రాసింది నాకు, మీరు చెప్పింది నిజమైంది, మీ ఇద్దరి యొక్క ప్రేమే ఇప్పుడు మమ్మల్ని పట్టి ఉంచింది, అది మర్చిపోకుండా ఉన్నాం, మీరు ఎట్లా ప్రేమగా చూశారో మీరు, ఆశ్రమంలో ఉన్న మన వాళ్ళంతా కూడా, మీరు ఇద్దరు చెప్పిన విషయాలు అప్పుడు ఎట్లా నిజాలని మేముతో తర్కిస్తూ ఉండేవాడిని, దాన్ని ఇప్పుడు అవన్నీ కూడా నిజాలని చెప్పి నా అంతటా నాకే తట్టుతున్నది అన్న. మంచిదాన్ని నా షేర్ అనుగ్రహం, మంచి బొమ్మ బతికించావు. సరిగ్గా చూద్దాం. దీనికే మేషారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక తాడు ఉన్నది, తాడు ఒకటేగా, అట్లాగాక తాడుకి ఆ అంచు ఈ అంచు తెచ్చి ముడివేసాం. ముడివేసినప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి, ఇప్పుడు ఎన్ని భాగాలు ఏర్పడ్డవి, ఏమేంటివి? ఈ ముడికి అటుభాగము ఇటుభాగము, తర్వాత ముడి, మూడు ఉన్నాయిగా. ఈ మూడుగా ఉండటమే అజ్ఞానం అవటం. ఏమండి, మళ్ళీ ముడి తీసేసాం, ఏమైంది? ఒకటే, అది జ్ఞానం అంటున్నారు. అది జ్ఞానానికి అజ్ఞానం. జ్ఞానం లేపడం అజ్ఞానం కాదు, అజ్ఞానమే ఇంకో స్థితి మార్పు చెందితే జ్ఞానం అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ముడి అంటే తెలుసుకోవటం అన్నమాట, అటుభాగం అంటే తెలియవాడు, అటుభాగం అంటే తెలియబడున్నది. ఆ తెలియట అనేది ఉన్నంతకాలం తెలుసుకునేవాడు, తెలియబడేది రెండు ఉంటాయి. ఆ ముడి తీసేసామనుకోండి, తెలియట అనేది, ఆ మూడు ఒకటే, అంతా ఒకటే. బాగుంది తెలియట అనమాట. ఒకే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ అనుభవానికి వచ్చి నేను కాదు, నలుగురిని దబాయించడానికన్నా పనికి వస్తుంది.
మేష మన తెలివితో దబాయించే కూడా అవతలవాడు మనల్ని నోరు మూయించగలడు. కాస్త మేషారి తెలివితో దబాయిస్తే కొంత చక్రం అడ్డుపడుతుంది. తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? మేషాలు చాలా అద్భుతంగా చెప్తారు. మామూలుగా అందరూ అనుకునేది ఎవడి మొహం ఆడదాని మొహం చూడను, అది వైరాగ్యం. ఏ వస్తువు తిన్ను, అదిగా ఏమంటున్నారంటే చూడబడు దాని యందు వినబడు దాని యందు దప్పిక పుట్టకుండుట. అది పతంజలి చెప్పింది. వినబడిన దాని యందు దప్పిక పుట్టు లక్షణం, పుట్టకుండు లక్షణము తన వశం ఉంటే వైరాగ్యమైన గుర్తు అన్నట్టు. ఆయన మరి పుట్టకుండుట అంతవరకు రాసుకోండి. దప్పిక పుట్టకుండుట అంటే మనం ఇక్కడ పాఠం చెప్పుకుంటున్నాం, అటేదో ఒక దృశ్యం పోతోంది. ఈ పాఠాన్ని వదిలేసి దాన్ని చూడాలనుకోవటం రాగం అన్నమాట. అది లేకుండా మనం ఏ విషయంలో ఉన్నామో అందే ఉండటమే వైరాగ్యం. అది అంటే ఇప్పుడు నేను అప్లికేట్ ఏంటి, మనం భగవంతుడు అంతర్యాన్ని సాధన చేస్తాం. ఈ అంతర్యాన్ని సాధన చేస్తున్నప్పుడు మనకు ఏమవుతుంది, మన దగ్గర చూడబడేటువంటి వినబడేటువంటి అన్నీ ఉంటాయి. మనకి ఉన్నాక అన్నీ ఉంటాయి. ఉంటే మనం ఏమవుతుంది, ఇప్పుడు అంతర్యాన్ని దర్శనం చేస్తున్నాం. అర్థం కావాలి నా భార్య చాలా అంతర్యం దర్శనం చేస్తుంది. ఇలా భార్య చేసి కాదు, ఈ అంతర్యం మాయ అలా మాయం కాకుండా ఆ వినబడేటువంటిది చూడబడేటువంటిది దాని నుండి ఏమి అవ్వకుండా ఉన్నటువంటిది అయితే అది వైరాగ్యం. వైరాగ్యం అంటే మళ్ళీ అక్కడ దానితోనే ఎవరు ఉండదు, ఉండదు. మేషారు చక్కగా రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒక మనిషి ఒకని ఎవరినో చెడ్డవాడు దొంగ వేధం అని చెబుతున్నాడు మనకి. అందులోని శబ్దమును మాత్రమే విని అర్థమును విడిచిపెట్టుట వైరాగ్యం అన్నారు కదా. వాడు చెప్తున్నాడు, ఏదో మాటల వరకు వినపడదు, అందులో భావం ఏడలో మన మనసు అంటకూడదు. నిజమే నిజమే అన్నామంటే కోపలు అంటుకుంటాయి. అట్లనా అన్నాం అనుకోండి, వాడు ఇంకా చెప్తాడు. అసలు అందులో ఉన్న భావం ఏడలు ఎట్టి స్పందన లేదనుకోండి, నిష్పంద బోధం అన్నట్టుంటే వాడు వదిలిపెట్టేస్తాడు. ప్రత్యక్షంగా చూశాను. ఎవరైనా సరే ఇంకోటి గురించి ఎవరు చెప్పడం మొదలెట్టారు, అది అది వింటున్నారన్నది వింటన్నది స్పందన ఉండదు. ఒకసారి నేను అడిగాడు, సార్ అలా అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? నేను అసలు ఈ బాడీలోనే ఉండనని చెప్పారు. చాలా అవాయిడ్ చేస్తారు. ఒకడు ఎవరైనా వాడు అవాయిడ్ చేయడానికి వీలు లేకుండా ఎవరు చెప్తున్నాడు అనుకో, అలాగే ఉంటుంది బాడీ నుంచి బయటకు వెళ్తుంది. అదంతా అయిన తర్వాత ఇంట్లోకి వస్తారు. అసలు బాడీలోనే అంటే బాడీ కూడా ఇతరుల గురించి చెడు వినటం ఇష్టం లేదని చెప్పారు, మనస్సే కాదు. అందుకని ఆ కాసేపు దీన్ని ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాను, ఇంకెక్కడికన్నా పోయేస్తాను, పని మీద పోయేస్తాను. అది నేను గమనించాను. ఒక గంట సేపు ఎవడో ఒక బంధువు, ఆయన బంధువు కాకినాడలో వచ్చి ఇంకొక బంధువుని గురించి చెబుతున్నాడు. వాడు మిమ్మల్ని గురించి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నాడు, దొంగ వెధవ అని చెబుతున్నాడు. మేషారు ఒకటి రెండు పర్యాలు ఆ విషయాలు వద్దు అన్నారు. అన్నా సరే చెబుతూనే ఉన్నాడు. ఇంకా లాభం లేదని మేషారు ఈ పద్ధతిని అవలంబించారు. అది నాగడి నేనంటే నాకు ఆయన చెప్పి ఇలా తెలుసుకున్నాడు. అంటే వినడం లేదని అంతవరకు తెలుసుకున్నాడు. ఇక ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళొస్తాను బావ అన్నాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత అప్పుడు నేను వారిని గమనిస్తే తక్కువ ఆయన వెళ్ళగానే ఏం పున్నాయా బాగుంది, ఎట్లా ఉంది సంగతి అన్నాడు. ఏమిట్రా ఇందాబట్టి బెల్లం కుట్టిన రాయాలి అట్ట కొయ్య ముక్కల్లి కూర్చున్నారు, బండ రాయాలి, ఇప్పుడేంటి ధన్మని మాట్లాడుతున్నారే అని. ఇందాబట్టి విషయం ఎట్లా ఉంది, నిశ్చేష్టులై ఇంద్రియములు పనిచేస్తున్నట్టుగా కనపడలే, మొహం అంతా పేకపోయినట్టుగా కోమాలో ఉన్నట్టుగా కనపడింది మొహం అంతా నాకు. ఏమిటండి ఇందాబట్టి అట్లా ఉన్నారు, అసలు ఏమి వాడి ఆయన మాడుతుంటే రెస్పాన్స్ లేదు, ఇప్పుడు ధర్మం నన్ను బలకరించారన్న, ఇందాబట్టి మనం ఉంటే కదా ఇక్కడ అన్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎవడైనా చెప్పినా వినకుండా వాగుతుంటే మనం ఇదే పద్ధతి అన్నారు. సరే వాటిని కూడా మన అవసరం వచ్చినప్పుడే పనిచేసి చట్టం చేయడం అనేటువంటిది యోగంలో పద్ధతి మార్గం చెప్పినటువంటి దాంట్లో కూడా మన మన మనస్సు శరీరమే కష్టపడ్డా మన మనస్సు కూడా అవసరమైనప్పుడు మాత్రమే ప్రసరించి మనస్సు చేయాలి. ఇప్పుడు ఒక అందమైన వస్తువు ఉంది, ఆ అందాన్ని చూసి ఎంజాయ్ చేసేంతవరకు పర్లే, అది నేను చేయించుకోవాలనుకోవటం రాగం అనమాట. ఆ బుద్ధి పుట్టకుండడం వైరాగ్యం. నాది అని దాన్ని పొజెస్ చేయాలనుకోకూడదు, పోనీ అది ఎవరిది అని ఆలోచించకూడదు.
అంటే వాడి దగ్గర వాడి బుర్ర కొట్టేని సంపాదించాలి అక్కడ. అలాగే భార్య ఉంది, భార్యతో మాట్లాడేటప్పుడు భార్య అనుకుని మాట్లాడితే అది రాగం, అప్పుడు ఆమె నా మాట వినాలి అనిపిస్తూ ఉంటుంది. భార్య ఎందు మనసు ఉండగా అందున్న అంతర్యామి ఎందు మనసు ఉంటే వైరాగ్యం అన్నట్టు. సరే కానివ్వండి. అయితే వెంటనే దేవహూతి అడిగింది, బాగానే ఉందా నువ్వు చెప్పింది, ఈ జ్ఞానమేమో పాజిటివ్ ట్రైట్, వైరాగ్యం నాన్ నెగిటివ్ ట్రైట్, దాని పేరే వైరాగ్యం, అంటే రాగము లేకుండుట. అది ఎట్లా వస్తుంది? మనటి మాటికి మనసుకు అంటించుకో ఈ రెండింటిని అన్నాడు. ఎట్లా అంటించుకున్నా మనసు ఫెయిల్ అవుతుంటుంది, ఎట్లా కుదురుతుందా అయ్యా అంటే అప్పుడు చెప్పాడు, ఇది మధ్యలో వస్తుంటుంది పోతుంటుంది, దీనికి ఒక నిత్యనూతనమైన ఉత్సాహం ఉండాలి జ్ఞాన వైరాగ్యాలను అంటించుకోవడానికి. అప్పుడు ఆయన చెప్పారు, ఆ నిత్యనూతనమైన ఉత్సాహమే భక్తి అన్నాడు. కనుక ఈ రెండు ఎట్లా వస్తాయంటే భక్తి వల్ల వస్తాయన్నాడు. అది పట్టుకోమన్నాడు. అది కరెక్ట్, అసలు అక్కడికి రావాలి. ఈ ఉత్సాహాన్ని జ్ఞాన వైరాగ్యానికి మూల సాధన ఏంటంటే ఇది మనకు ఎక్కడ పేరు కనపడదు. జ్ఞాన వైరాగ్యాలు సాధించాలి, ఏమి సాధించదు, ఎట్లా ద్వారా తెలియకపోతే లైఫ్ అంతా జ్ఞానం వైరాగ్యం. దేని యందు రాగము లేకుంటే వైరాగ్యం కదా. అది ఎట్లా వస్తుంది అంటే ఒకదాని యందు రాగం బలంగా ఉంటే అప్పుడు మిగతా వాటి యందు రాగం తొలగిపోతుంది, దాని పద్ధతి అది. ఆ రాగమే భక్తి అన్నాడు. కనుక సర్వాంతర్యామి యందు ఉండేటువంటి రాగం అంటే పరమ ప్రేమ, అదే భక్తి. అది మనకు కనుక పరిపూర్ణం అయితే ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది అన్నాడు. అందుకనే భక్తి యోగ సాధన చేయకుండా ఊరిగా వైరాగ్య సాధన జ్ఞాన సాధన చేసేవాళ్ళు దెబ్బతింటున్నారు. వాళ్ళే చాలామంది. యోగం జ్ఞానం ఎదురవు. విశ్వామిత్రుడు అట్లాగే మేనక దగ్గర పడ్డది. అంటే బలవంతాన స్త్రీ యందు మనకు ఆకర్షణ కలిగింది అనుకోండి, ఆమెను పొందాలి అని బలవంతాన తప్పు అని మన మనసును మనం బిగించి ఆయన ముట్టుకోకూడదు, గప్చిప్ తప్పు అని తపస్సు చేసి జపం చేసుకొని నామం చేసి ఇంకా ఏ రకమైన తంటాలు పడు మనసునట్టు పోనీయకుండా విరమింపజేసాం, మంచిదే. కానీ ఎప్పటికైనా ఒక స్త్రీ దగ్గర నువ్వు సక్సెస్ కావచ్చు, ఇంకో స్త్రీ దగ్గర ఎప్పుడైనా పడతావు అన్నది. తపస్సు చేసుకుంటున్నా కూడా మనసు అటు పోతూనే ఉంటుంది. పోతే పోయి మళ్ళా తపస్సు చేసుకోవచ్చు, కాసేపు ఆగి ఆమెతో మాట్లాడొద్దాం అనిపిస్తుంది, అదొకదే కదా. మరి దానికి మార్గం ఏమి అన్నాడు. అక్కడి నుంచి పక్కనకి వెళ్ళి అంటే వైరాగ్య సాధనలో కొంత దశలో మనల్ని కామక్రోధాలకు ఆకర్షణ చేసేటువంటి సందర్భముల నుంచి తప్పించుకోవడం కూడా వైరాగ్య సాధనలో అవసరం. అట్లని పొద్దుగులు ఆడవాళ్ళ మధ్య కూర్చోమని కాదు, మనల్ని ఆకర్షించే వస్తువులు వాటి జోలికి మనం పోకూడదు. అసలు టీవీలు నేను చూసినా కూడా వైరాగ్యంగా ఉంటానండి, అట్లా కుదరదు, చూస్తే పడతావు, అవసరం. కానీ అసలు వైరాగ్యం ఏమి అనగా ఆయా పరిస్థితులకు దూరంగా ఉండడం అనేది ముఖ్యమే. కానీ అట్లా ఉండాలంటే నీ సాధనలో ఆయా పరిస్థితులను అట్రాక్ట్ చేయకుండా ఎవడో వచ్చి సినిమా పోదాం రారా అనకుండా ఉండేట్టుగా నీ యొక్క డైలీ రొటీన్ బిగించుకోవాలి అసలు. అప్పుడు నువ్వు ఏదో ప్రేయర్ చేసుకుంటున్నావు, ఏదో జపం చేసుకుంటున్నావు, లేదా డిస్టెన్స్లో ఉన్నావు, ఎవడు నిన్ను అడగలేడు వాడు వచ్చి. రెండవది ఏమంటే ఆ స్త్రీ యందు, ఏ స్త్రీ యందు నీకు మనసు పడుతుందో ఆ స్త్రీయే కాదు, అసలు స్త్రీలందరూ కూడా భగవత్ స్వరూపములే. పురుషుడెంతో కూడా అంతే. ఆకృతి విశేషమే కానీ పైన ఏదో కొద్ది తెచ్చాలి, లోపల ఉన్నది ఆ పరవస్తువు అంతర్యామియే అనేటువంటి సాధన చేయవాలి. సాధనే కదా అంతర్యామి అని భావించడం జ్ఞానం, భావించి ప్రేమించడం భక్తి. అది వస్తే తప్ప వైరాగ్యం రాదంట. అంటే ఆమెను అంతర్యామిగా ప్రేమించగలగాలి. ఆమె అందంగా ఉంది కాబట్టి ఆ అందాన్ని కాదు, ఆమె చుట్టం కాబట్టి చుట్టంగా కాదు, ఆమె నీ మాట విని నీకేదో భక్తుడు అనుకుని పళ్ళు తెచ్చిచ్చింది కాబట్టి కాదు. ఆమె అంతర్యామి కంటే ఆమెనే కాదు అందరినీ అంతర్యామి ప్రేమించడం. అంటే ఎవరితోనే ప్రేమ ఉంటాడు వాడు భక్తుడు, ఎవరితోనే అట్టగా ఉంటాడు. వాళ్ళందరినీ వాడి పనే అది. స్త్రీ లేదు, పురుషుడు లేడు, ఏమన్నా తన లేదు, పేర లేదు, మొత్తం అట్టగా ఉంటాడు. దీనికి కొంచెం సులభ సాధన స్త్రీల ఎందుకు ప్రత్యేకంగా అంటే జగన్మాతగా దర్శించడం ఉంటాడు. కనుక అమ్మవారుగా ఆమెను భావన చేయటం, అమ్మగా భావన చేయటం అనేది అలవాటు పడితే చెడుగా భావన చేయడం వెనక్కిపోతుంది. అంతేగాని మంచి భావన లేకపోతే చెడ భావనేగా వచ్చేది సహజంగా. మరి ఏదో ఒకటి వ్యాక్యూమ్ ఫిలప్ చేయదు బుర్రలో. భావన ఇన్ఎవిటబుల్, అది ఇక్కడ మనకు అసలు భావన ఏం లేకుండా చేసుకోవాలంటే అది అసంభవం అన్నాడు. సద్భావనతో పూరిస్తే అసద్భావన రాదు. కొన్నాళ్ళైన తర్వాత ఈ సద్భావం కూడా అంతరించి నిర్మలమైన హృదయం వచ్చేస్తుంది, సమాధి స్థితి వస్తుంది. అది
సాధన లేదు. సిద్ధి దాంట్లో సిద్ధి విధానం మనం సాధించాలని వల్ల కాదు. ఇక మనం ఏం చేయాలంటే కనుక జ్ఞాన వైరాగ్యములకు మూలకందం ఏది? భక్తి. ఇది కపిలుడు స్పష్టం చేశాడు. కనుక పరమపురుషుని దర్శించుట, క్రమక్రమంగా అతడే తానుగా జీవించుట భక్తి యొక్క పరమావధి అని చెప్పాడు. ఇతర మార్గములు దేనితో సరిగా ఉన్నాడు. అంటే పరమపురుషుణ్ణి అందరి యందు దర్శించి ఆయనకు సమర్పణగా జీవించుట అది మొదటి స్టెప్ భక్తి యోగంలో. క్రమంగా మన స్థానంలో ఆయనే ఉండి మనముగా కూడా ఆయనే జీవించుట అది సిద్ధిస్థితి. నేను మనం పురాణ పనులు జరుగుతున్నప్పుడు చూస్తుంటే భక్తదేవుడు మంత్రం ఉంటే మనం భోజనం చేయడం, మంత్రం ఉంటే స్నానం చేశాడు. మనం చేస్తున్నటువంటి ఇది కూడా అసలు వాడికి సాధిస్తుంటే స్నానం చేసిన వాడికి దాని జరిగే మొత్తం అంతర్యాన్ని చేసుకున్నట్టు నేను చేస్తున్నా అయిపోయింది, అంతర్యాన్ని చేస్తున్నా అయిపోయిన అందరినీ దర్శించి అందరినీ దర్శించి తానుగా అంతర్యామే తానుగా ప్రవర్తిస్తున్నాడనే స్థితికి రావాలి. అంటే తను తాను మర్చిపోయి పూర్తిగా తానున్నా అనే బదులు ఆయన ఉన్నాడనేది రావాలి. సరే, ఆమె అడిగింది దేవహూతి, అయ్యా కొంత దూరం చెప్పావు వెళతాము, ఆ పైన ఎట్లా రా, మరి మిగిలిన దారి కూడా మాకు చూపించాలే అంటే కపిలుడు చెప్పాడు తమాషగా. శ్రీరామకృష్ణుడు చెప్పింది ఉదాహరణ మాస్టర్ గారు చెప్తున్నారు. టార్చ్ లైట్ ఇస్తాడు గురువు గారు, ఆ టార్చ్ లైట్ యొక్క ఫోకస్ పడినంత మేర మనం ప్రయాణం చేస్తాము, ఆ పైన ఎట్లా పోవాలని ఇప్పుడే అడగకూడదు. చివరి దాకా ఎట్లా పోవాలని ఇప్పుడే అడగకూడదు. ఆ టార్చ్ లైట్ తీసుకొని పోవాలి, కొంత దూరం పోతే మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం కనపడితే మళ్ళీ పోతే కొంత దూరం కనపడుతుంది. అది పద్ధతి. కానీ మొత్తం ఇప్పుడే చెప్పని గురువు గారు ఎప్పుడు పడకూడదు అన్నారు. మోక్షం వచ్చిన దాకా చెప్పండి ముందే అంటాడు. ఈ టార్చ్ లైటే గురువు యొక్క సహాయం. మనకు మాస్టర్స్ హెల్ప్ ఎట్లా ఉంటుందంటే మొదట్లోనే ఒక్కసారి మోక్షం చేరిందాకా సహాయం చేస్తా అట్లా ఉండదు. మొత్తం పద్ధతి అంతా ఒక్కసారి ఆయన చూపిస్తారు కొంతమేర. ఆ దారి నువ్వు నడిచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సహాయం ఆయన గైడెన్స్ అందుతుంది అనమాట. ఆయన చెప్పిన దాన్ని నువ్వు పాటించిన తర్వాత దాన్ని బట్టి గైడెన్స్ అందుతుంటుంది. అర్థం కూడా కాదు. సరే, తర్వాత అసంగం రావాలి అన్నాడు. ఇంకో పాయింట్ ఇదే వైరాగ్యం అనుకోండి. ఇంకొంచెం వివరించాడు ఒక కపిల మహర్షి గారు. అసంగం అంటే సంఘం ఉండరాదు అన్నాడు. అయితే కపిలుడే వివరిస్తున్నాడు, స్పష్టంగానే చెప్పాడు. పాపం తర్వాత వాళ్ళు ఎందుకు అపార్థం చేశారో కానీ సంఘం ఉండరాదంటే అర్థం అసలు ఎక్కడా సంఘం ఉండరాదని కాదు అన్నాడు. అందుకని ఏం చేయాలి? సంఘము అసద్విషయములు ఉండరాదు, అసత్యములైందంటే విషయ సుఖములైంది ఉండరాదు. ఎట్లా మేషారు ఉదాహరణ ఇచ్చారు బ్రాకెట్స్లో. భార్యను స్పృశించి ఆహా భలే బాగుంది అనుకోరాదన్నారు. అది అసద్విషయం అన్నాడు. శరీరం అనేది మాయాస్వరూపం, శరీరంలో ఉన్నది అంతర్యామి. అంతర్యామి యొక్క సంబంధమైనటువంటి సుఖం కలిగితే అది సత్సంగం. శరీరాది శబ్దాది విషయముల యందు సంఘం అయితే అది ఉండకూడని సంఘం అన్నాడు. కనుక సంఘం ఉండరాదనకూడదు. దేని ఎందు ఉండకూడదు దాని ఎందు ఉండకూడదు, దేని ఎందు ఉండాలో దాని ఎందు ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పింది చెడు భావనలు ఉండకూడదు అన్నంత చాలదు. చెడు అసత్యం ఆడరాదు, ఎవరిని కోపడరాదు. అంటే మరి ఏదో ఒకటి ఉండాలిగా. ఏమి ఉండాలంటే సత్యం మాట్లాడాలి. పాజిటివ్ ట్రైట్స్ ఉంటే నెగిటివ్ ట్రైట్స్ పోతాయి తప్ప నెగిటివ్ ట్రైట్స్ ఉండకూడదు అనకూడదు. అంటే వెలుగులో జీవించాలి అంతే లెక్క. చీకటితో పోరాటం కాదు. పోపు అంటే చీకటి ఎక్కడికి పోదు. అది శ్రీరామకృష్ణుడు చెప్పిందే చెప్తున్నాడు ఆయన. కనుక అసద్విషయములందు సంఘం ఉండకుండా ఉండాలంటే సద్విషయమునందు ఉండాలి. తమాష ఏమంటే అసద్విషయములు పెక్కులు, సద్విషయం ఒక్కటి.
ఏమిటి అంతర్యామి, మళ్ళీ అక్కడికి వచ్చాం. కనుక ఆయన ఎందు సంఘం ఉంటే మిగిలిన వాటి ఎందు సంఘంలో అవే వదులు. వీటిని వదలటం కోసం ప్రత్యేక ప్రయత్నం నువ్వు చేయక్కర్లే, పోరాడక్కర్లేదు. భార్య ఎందు సంఘం ఉండరాదు, అదో ప్రయత్నం. కూతురు ఎందు సంఘం ఉండరాదు, డబ్బు నందు ఉండరాదు, కీర్తి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయత్నం చేయలేవు, చస్తావు. కోర్సు కొన్ని వేల జన్మలు పట్టినవి ఇవి వదలవు. పైగా అవి ఉండరాదని ఏం చేస్తున్నావు, వాటినే ధ్యానిస్తున్నావు, అవి బలపడతాయి. కోతి రాకూడదు అన్నట్టే, అది వద్దు. కనుక దేని ఎందు సంఘం ఉండాలో దాన్ని బలపరుచుకునే సాధన చెయ్యి. అట్లాగే తప్పు చేశావు, చేశాను పొద్దుగులు దాని గురించి తలుచుకుని పశ్చాత్తాపడితే అది బలమై మళ్ళీ రెండో మాట చేస్తావు. ఒకసారి చేయకూడదని నిర్ణయించుకో, తప్పని తెలుసుకో, పశ్చాత్తాపడి చేయకూడదు అనుకో. ఈ తప్పు చేయకుండా ఉండే మార్గం ఏది? దానికి విలువమైన మంచిలో మనసు రంజించాలి. మనసుకి ఎప్పుడు టేస్ట్ కావాలి. అదే భక్తి యోగం. ఆ టైంకి ఒక మంచి పని నువ్వే తగిలించుకొని దాని ఎందుకు మునిగి టేస్ట్ అనుభవిస్తుంటే తప్పు నుంచి బయటపడతావు ఆటోమేటిక్. మళ్ళీ చేయదలిచాడు అది. సరే, ఇంకొక చెప్పాడు స్టెప్ కపిలుడు. ఈ భక్తి యోగం చేస్తామయ్యా, దీంట్లో భక్తి యోగంలో ఒక ముఖ్యమైన ట్రైట్ చెప్పాడు, సహనము అన్నాడు. ఈ స్టెప్స్ మీరు అంకెలు వేసుకున్నారనుకోండి సులభం అవుతుంది. భక్తి యోగ సాధనలో సహనం చాలా ముఖ్యం అన్నాడు. సహనం అంటే ఏమిటి? సహనం నీ క్యారెక్టర్ ట్రైట్ అయిపోవాలి, నీ క్యారెక్టరిస్టిక్ అయిపోవాలి, అంతగా అభ్యాసం చేయమన్నాడు. ఎండ్యూరెన్స్ ఎట్లా, దీని అర్థం ఏంటో అద్భుతంగా చెప్పారు మేషారు, చాలా బాగుంది. పతంజలి చెప్పిందే వివరించారు. సహనం అనగా కష్టము సుఖము అన్న అభిప్రాయముల మీదకి అభిప్రాయములను జీవిత ఘట్టములపై ప్రసరింపజేయకుండా. అంటే జీవితంలో సన్నివేశాలు వస్తాయి, ఇది కష్టమని ఇది సుఖమని అభిప్రాయాలు వాటి మీద ఉండకుండా అన్నాడు. ఊరు నాయన, సన్నివేశం ఇట్లా జరిగింది, ఇట్లా వచ్చింది అనుకోవటమే, అంతేగాని ఇది కష్టమో ఇది సుఖమని డిఫరెన్షియేట్ చేయకండి. చేశావో తట్టుకోలేవు, నా అంతవాడికి కష్టం వచ్చిందని నీకు గిలగల్లాడతావు, నాకు సుఖం వచ్చిందని పొంగిపోతావు. అటు పొంగుట ఇటు కృంగుట రెండూ ఉంటాయి. కాకుండా ఈ దెబ్బలైందని అయ్యో నాకు దెబ్బలైంది, అయ్యో నాకు ఇంత దెబ్బలైంది, ముందేమో అయ్యో నాకు తగిలింది, నెక్స్ట్ అయ్యో నాకు ఇంత దెబ్బలైంది, అయ్యో ఇది దెబ్బ ఎవరికి ఉండదు. అయినా ఎవడూ కూడా దీన్ని పట్టించుకోడేమి, అదొకటి సెల్ఫ్ పిటీ వస్తుంది. ఎవరు అప్పుడు వాడు గుర్తించలేదు నాకు దెబ్బలైందని బాధపడుతున్నాను. ఇంకా రకరకాలు. అయినా నేను ఇన్నాళ్ళు పూజలు ప్రేయర్లు చేస్తూ ఉంటే మాస్టర్ గారు ఏదో కాపాడుతా అంటారు, నాకు దెబ్బ తగలకుండా ఎందుకు కాపాడలేదు, ఇంకా ఆయన మీదకి పోతుంది. అయినా ఎంతోమందికి దెబ్బలు తగిలితే నేను మందేసా కదా, అయినా కూడా నాకు తగలటం ఏంటి? అసలు పుణ్యకర్మలు చేసిన వాడికి కూడా తగిలితే అసలు పుణ్యకర్మలే చేయక్కర్లేదేమో, అసలు పాపం చేసిన వాడికే ఈ రోజులు కాబోలు, సంఘం కుళ్ళిపోయింది, ఏదో మొదలు పెడతాడు, అంతులేదు ఇది. అంటే ఫిజికల్ లెవెల్లో కానీ ఫిజికల్ లెవెల్లో మన ఎగ్జాంపుల్ కాబట్టి ఫిజికల్ లెవెల్లో కానీ మెంటల్ లెవెల్లో కానీ అలా మెంటల్ లెవెల్లో అనుకో ఒకడు మన అవమానం చేశాడు, తిట్టాడు, అవమానం చేశాడు, వాడు తిట్టాడు, ఫ్యాక్ట్ తిట్టాడు, ఎస్. అయితే దాని వాట్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా బిహేవ్ చేయాలో అది, కానీ వాడు తిట్టాడనే దానికి మనం అందుకనే రియాక్షన్ పనికిరాదు, రెస్పాన్స్ కావాలి. రెస్పాన్స్ అనగా వాళ్ళు ఉన్న అంతర్యామితో వ్యవహరించుట, రియాక్షన్ అంటే వాడి జీవుడితో వ్యవహరించుట అని చెప్పారు నాశారు హోమియో క్లాస్లో చెప్తే. వాడు అంతర్యామిగా భావించి వాడి మీద మన కోపతాపాలు ఏం వద్దు, ఎటువంటి ఇంప్రెషన్స్ వద్దు. ఇంప్రెషన్స్ వచ్చి అంటే రియాక్షన్ వస్తుంది, దబ్బు వస్తుంది, కానీ అప్పుడు ఏం చేయాలో అది చెయ్యి, కర్తవ్యం అన్నట్టు. అంతే. అవసరమైతే వాడు మాటిమాటికి ఇట్లా అంటున్నాడు అనుకోండి, ఒకవేళ అవసరమైతే వాటిని గట్టిగా చెప్పచ్చు, తప్పేం లేదు. అది కూడా కర్తవ్యం నిజం అయితే, కరెక్ట్గా అవసరం అయితే. అది కూడా అవసరం లేదనుకో ఏం పట్టుకోకుండా వెళ్ళిపో, దాని గురించి ఏం అక్కర్లేదు అన్నాడు.
వాడు చెక్ చేయాలంటే చెక్ చేసి అప్పుడు కూడా వాడికి ఇంప్రెషన్ కదా అక్కడ అది ఇంప్రెషన్ లేకుండా ఉండాలి. మేషారు ఉదాహరణ చెప్తాను మీకు. మేషారు దగ్గరికి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి స్త్రీలు పురుషులు అందరూ వస్తుండేవారు. ఆ వచ్చే స్త్రీల్లో వితంతువులు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో వితంతువులు ఎక్కువగా దైవభక్తితో జపతపాలు చేస్తుండేవాళ్ళు కదా పాపం. బాల్య వితంతువులు ఏదైనా వాళ్ళ మనసు భగవంతుని ఎందు ఉన్ముఖం చేసి అట్లా జీవిస్తుండేవాడు. వాళ్ళు ఏదో కృష్ణమాచార్య గారు మహానుభావులు వారి దగ్గరికి తీర్థం తీసుకుందామని వస్తుండేవారు మా చిన్న రోజుల్లో. వస్తూ ఉంటే ఇంకా పేట జనం, గుంటూరులో జనం గురువారం వచ్చిందంటే 150-200 మంది రావడం. ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి ఖాళీలోని ఒక తెలుగు పండితుడికి అసూయ కలిగింది. ఎవడు నా దగ్గర రావడం లేదే, అందరూ కృష్ణమాచార్య మీ దగ్గర పిలిస్తే వస్తారా? ఆ అసూయతో ఏం చేశాయంటే కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి కృష్ణమాచార్యులు ఆడవాళ్లకు తీర్థం ఇచ్చే నెపంతో వాళ్ళ నెత్తి మీద చేయి పెడుతున్నాడు అన్నాడు. అని ప్రచారం మొదలుపెట్టాడు. ఇంకా విన్న స్టూడెంట్స్ ఎట్టటి వాళ్ళు సత్యమూర్తి తెంగాళ్ళు చక్కగా వచ్చి మేషారికి అంటించారు. వాళ్ళు మేషారి అభిమానులే. ఆయన మండిపడ్డారు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు పిల్లలు పాపం మరీ ఇప్పట్లాగా రౌడీ వ్యవహారం లేదు కనుక తెచ్చి మేషారికి చెప్పారు చల్లగా. ఆయన ఏం చేశారంటే బడికి వెళ్ళారు. ఆ అదృష్టవశాత్తు ఆ సన్నివేశం అట్లా తటస్థించింది. ఆ పండితుడే, ఆ ఉపాధ్యాయుడే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అటెండెన్స్ లిస్టులో సంతకం పెట్టి బయటకు వస్తున్నాడు. మేషారు పెట్టడానికి వెళ్తున్నాడు, ఆయన పెట్టి వస్తున్నాడు. అట్లా ఇద్దరికి సన్నివేశం తటస్థించింది. మేషారు ఆయన పిలిచి, ఆయన పేరు వాడు ఏదో పేరు అనుకోండి, ఎందుకు పిలిచి, ఏమండి మీ స్నేహితుడు ఒకడు, జాగ్రత్త వినండి, మేషారు ఎట్ట కొట్టారు అతన్ని, మీ స్నేహితుడిలో ఇట్లా నా మీద ప్రచారం చేస్తున్నట్టు ఆడవాళ్ళని ఎత్తి మీద చేయి పెడుతున్నాను, అటువంటి తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, దుష్ప్రచారాలు నా మీద చెయ్యవద్దని మీ స్నేహితుడికి చెప్పండి. అదేంటి కృష్ణమాచార్యులు మీ మీద చేసేవాడు ఎవడయా అసలు, అదే అటెండ్ చేస్తాడండి. కాదులేండి చేస్తున్నాడు అండి, ఆ సంగతి మీకు తెలుసు, చెయ్యవద్దని మీరు చెప్పండి, ఒకవేళ ఇక ముందు చేస్తే మాత్రం ఒళ్ళు వీపు వాయ కొడతానని చెప్పండి, అతనికి మీరు చెప్పండి అన్నారు. నేను చూసుకుంటాను ఇంకా నీకెందుకు అన్నట్ట. అది చెప్తాను, ఇక మళ్ళా నీ జోలికి అట్లా రాకుండా నేను చూసుకుంటాగా ఆ విషయం వదిలేయమన్నాడు. ఎట్లా ఒకటే లెక్క. ఇప్పుడు ఒకవేళ ఆయన ఇట్లా నన్ను గురించి అన్నాడనే కోపం ఉండుంటే ఈ సంఘటన సాయంత్రం మా ఇంటికి వచ్చి ఇట్లా జరిగిందని నవ్వుతూ చెప్పరు. మాతో, మా శిష్యులతో, నాతో, గోపిరెడ్డితో, మా మిత్రులతో చాలా నవ్వుతూ తమాషాగా క్యాజువల్గా చెప్పేది ఒక హ్యూమరస్ సిచ్యువేషన్ లాగా. అంతేగాని దొంగమో అన్నాడు అయితే కోపారుత నేత్రుడై అమ్మని బీపీ తెచ్చుకున్నట్టేం లేదు. ఆయన చాలా నవ్వుతూ చాలా తమాషాగా చెప్పారు, ఇట్లా జరిగిందో నేను ఇట్లా అన్నాను అని. అంతే అయిపోయింది. మళ్ళీ మామూలు మాట వేదాంతం, మళ్ళీ రామాయణం, భాగవతం, అంతే. ఆయనతో కూడా బాగానే ఉన్నారు మళ్ళీ స్నేహం అట్లా ఆయనతో. నిజంగా కోపం అంటే అట్లా బిహేవ్ చేయరుగా అసలు. ఊరికి అతన్ని చెక్ చేయడానికి వరకే అట్లా ప్రవర్తించారు, అంతవరకు. సరే చూద్దాం. ఇప్పుడు అక్కడ ఈ ఎగ్జాంపుల్లో అతను అక్కడ చెక్ చేయడం ఎందుకు అని ప్రశ్న వస్తుంది. పోనీ ఒకే వైరాగ్యం ఉన్నటువంటి వాడికి అవసరమని చెక్ చేయడం ఎందుకు? ఇప్పుడు తను అన్నటువంటి చోట చెక్ చేయలేదనుకో, అప్పుడు రేపు పొద్దున పక్కన నమ్ముకున్నటువంటి వాడిని కూడా అంటాడు, వాడు వీళ్ళు కొట్టుకుంటారు, ఒకటినే వాడు పరస్పరం తెలియదు. అది ఒకటి ఉంది. అది కూడా ఉంది. తను చెక్ చేయగలిగినటువంటి వాడు చేయకపోతే వాడికి అది తెలియపోతుంది కదా. అందుకని వాడిని నివారించి మామూలుగా ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా తను చేయకపోతే అప్పుడు తన కర్తవ్యం చేస్తాం. అది కూడా తర్వాత మనం చేయవలసిన కర్తవ్యం వచ్చినప్పుడు ఇది మనకు సౌకర్యంగా ఉంటుంది అంటే చేస్తాం, అసౌకర్యం అంటే చిన్నగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అట్లా సౌకర్యమని కానీ అసౌకర్యమని కానీ రెండు రకములైన అభిప్రాయములను కర్తవ్యం వైపు ప్రసరింపనీయకుండుట, అదిట సహనం అంటే అన్నారు. అందులో లక్షణం. సహనం అంటే మామూలుగా ఊరుపట్టి చూడండి ఎంత ఉందో. కనుక కర్తవ్యం సౌకర్యం కానీ అసౌకర్యం కానీ అసలు ఆలోచనే లేదు, చేయటమే, అంతేనా. రాముడు తండ్రి మాట పాటించాలి, ఇది కర్తవ్యం అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు అడవికి. ఇంకా దాని గురించి రెండో రకమైన ఆలోచన చేయలేదు. కంఫర్ట్, నిన్న ఇంత మాట అంటాడా, రాజ్యం ఇస్తానన్నాడు, ఇవాళ పొద్దున వెళ్ళమంటాడు, ఈయన సంగతి ఏమిటి, ఈయనేమి తండ్రి, ఏమీ లేదు. ఇక అది కర్తవ్యం అని నిర్ణయించుకున్నాడు, వెళ్ళిపోయినాడు, అంతే. అంటే కర్తవ్యం అనేటువంటిది కన్వీనియంట్గా ఉండడం, ఇన్కన్వీనియంట్గా ఉండడం, పెరిగి మన మనసుకి ఇంప్రెషన్ అయింది. అక్కడ దాంట్లో కన్వీనియంట్ ఉండదు,
ఇందాకటిది చెప్పింది మర్చిపోయినాను ఒకటి. రెస్పాన్స్ టు అదర్స్ బిహేవియర్ ఈజ్ యోగా అండ్ రియాక్షన్ టు అదర్స్ బిహేవియర్ ఈజ్ రోగా అని చెప్పారు. రోగం ఇతరుల యొక్క ప్రవర్తనకి ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తే రెస్పాన్స్ అది రెస్పాన్స్, అది యోగం. ప్రతిక్రియ రియాక్షన్ అది రోగం. అందుకనే బీపీ లాంటివి వస్తాయి, షుగర్ బీపీ దానివల్ల వస్తాయి. అంటే నేను చెప్పాను, వాడు పూల్ అని చెప్పి వాడు వెళ్ళిపోయి పడుకున్నట్టు హాయిగా, వాడు పూల్ అని చెప్పాడు, వాడు ఇంటికంటే హైగా పడుకున్నాడు, వాడు హాయిగా ఫ్రెష్గానే ఉన్నాడు. ఇది రాజంతా కూర్చొని నన్ను పూల్ అని తిడతాడా అని మనసులో వాడు ఒకసారి తిట్టేసాడు. వాడు వీడికేమో వాడు 1000 సార్లు తిట్టినట్టు వాడు పూల్ అంటాడు పొద్దునేమో వీడికి అంటే వీడు వాడన్న మాట రుజువు చేసుకున్నాడు అన్నారు. పూలు కాబట్టేగా ఇన్ని మాట తలుచుకొని నిద్రపోకుండా బాధపడింది. సరే, అది చెప్పాం కదండి. అట్లాగే జీవులపైకి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని అభిప్రాయం శోకనీయకుండుట. కనుక సిచ్యుయేషన్స్లో కష్టము సుఖం అనేది లేకుండుట, పొలారిటీ లేదు. కర్తవ్యములలో సౌకర్యము అసౌకర్యం అని లేదు. జీవులలో మంచివారు చెడ్డవారని లేదు. వాడు జీవుడు అంతర్యామి స్వరూపుడు అంతే లెక్క. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయములు తనకు నచ్చుట నచ్చకుండా అని రెండు లేదు. ఏ వస్తువైనా సరే నచ్చడం నచ్చకపోవడం లేదు, దాని ఉపయోగం, దాన్ని ఏం చేయాలి. వీడికి ప్రత్యేకంగా దాని ఎందు అంటుకోవడం ఉండదు. ఓన్లీ యూటిలిటేరియన్ ఆస్పెక్ట్. అది యూటిలిటేరియనే కానీ అటాచ్మెంట్ లేదు. నాకు ఫలాని కూర నచ్చదని ఉండదు. అది ఆరోగ్యమైతే తింటమే. తన శరీరాన్ని పనికొచ్చేదైతే తింటాం, శరీరాన్ని పనికిరాదైతే వదిలేయటం. పనికొచ్చేదైనా నేను తినండి, నాకు ఇష్టం లేదండి, నాకు నచ్చదండి అంటే వాడు లాభం లేదు, వాడు యోగాన్ని పనికిరాడు అన్నాడు. మేషాలు చెప్పేవారు అలాగే పనికిరాందైనా సరే తినాలనుకోవటం. వాళ్ళ అమ్మ ఉండి రోజు పెరిగేసి పెడితేనే తింటాట ఒక పిల్లగాడు. ఆ రోజు పెరుగు లేదు నాయన అన్నదట. మజ్జిగ వేస్తారంటే అయితే అసలు అన్నమే తిండిపోని అలిగిపోయినట్టు. అంటే వాడు బతకదచ్చిన వాడు కాదు అన్నారు మేషాలు. సావుకు దగ్గర అవుతున్నవాడు అన్నారు. అంతే, అదే రోగం అన్నారు. అంటే ఫలాంది లేకపోతేనే ఉండలేనే ఉండకూడదు. దీనివల్ల ఉపయోగం ఏమి అంటే సమస్త జీవులకు ఆప్తమిత్రులు అవుతారట ఈ సహనం ఉన్నవాడు అన్నాడు. అందరికీ కూడా మిత్రులు అవుతారు. వాళ్ళకి ప్రశాంతి లభిస్తుంది, కరుణ పెరుగుతుంది, నా సాన్నిధ్యము కలుగుతుంది అన్నాడు. అన్నిటికన్నా నా ప్రజెన్స్ ఎప్పుడు కూడా భగవద్ ఆనందం, ప్రశాంత హాయిగా ప్రసన్నతగా ఉంటాడు. అయితే వెంటనే ఈమె అడిగింది, నాయన మరి ఈ సహనం కూడా ఎట్లా అభ్యాసం అవుతుంది అడిగింది. అడగదు, మనం అడగాల్సిన తలుచుకున్నవన్నీ వాళ్ళే అడుగుతారు. అభ్యాసం చేసుకోమన్నావు, చేసుకుంటున్నా ఇబ్బంది పడుతుంటావు, ఎట్లా అభ్యాసం అవుతుంది? అప్పుడు ఆయన ఉపాయం చెప్పాడు, సహనం అభ్యాసమైన వాళ్ళతో స్నేహం చేయన్నాడు. అదే చాలా సులభోపాయం చెప్పాడు. సహన ఇండక్షన్, మ్యాగ్నటైజేషన్. అదే కనుక సహనశీలుడైన పరమభాగవతోత్తములతో సాంగత్యమును నిలపవలెను. ఇదొక్కటే సీక్రెట్ అన్నాడు. తెలియక కపిలుడు చాలా జ్ఞానం చెప్పాడు అంటుంటారు. అది కల్మినేషన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. కనుక కోరి అన్నాడు. పైగా ఇదే భరద్వాజ గారి జీవితం అంతా చెబుతుండేవాడు ఆయన. కోరి మహాత్ముల సన్నిధిని జీవించవలేను. నాకు మహాత్ముడు ఎవడు దొరకలేదండి, అందరూ అల్పాత్ములుగానే కనపడ్డారు అంటే వాడు అల్పాత్ముడు అనమాట. అట్లా ఉండడు. నీకు నిజంగా సద్బుద్ధి ఉండి సత్పురుషులతో సాంగత్యం చేయాలని ఉంటే తప్పకుండా సత్పురుషులు నీ ఇంటికి నడిచి వస్తారు, నువ్వు ఉన్న చోటికి వస్తారు, ఎక్కడో ఒకటి సరస్తిస్తారు. అందులో సందేహమే లేదు. అంటే సృష్టిలో ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అని ఒకటి ఉన్నది. నీకు డబ్బులు కావాలి, ఇంకేదో కావాలనుకుంటే నీకు దాన్ని తగినటువంటి వాడు నీ దగ్గర డబ్బులు పీకేసి మోసగాడే వస్తాడు. వాడి స్నేహం, వాడు మహనీయుడు వేషంలో టోపీ పెడతాడు. అయ్యో వాడు టోపీ పెట్టాడండి బాబా అనుకున్నానంటే నువ్వేమనుకుని పోయినావు వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని బట్టి ఉంటుంది. అది
తేలిగ్గా కష్టపడకుండా కలిసి రావాలనే పోయేది. ఒక నిజంగా నువ్వు సిన్సియర్ అయినా మోసగాడైతే నీకు